మరొకసారి ప్రభు నామాన వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రారంభ ప్రార్థన స్థానిక సేవకులు షారోన్ రాజు అయ్య గారు ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సాయం సమయంలో నీ కృపగల పాదాల చేతులో ఈ విధంగా మేము వచ్చుచూ ఉన్నాము. మీరు ఇచ్చిన ఈ నడిపింపుకై నీకు వందనాలు. చక్కటి అన్ని లేఖన భాగాలు మేము ధ్యానిస్తూ అనేక వాటి వెనకాల ఉన్న సత్యాలను, వాక్యంలో ఉన్న అంతరార్థాలను మేము తెలుసుకోవడానికి ఇస్తున్నాయి కృపకై నీకు వందనాలు. అయా దైవజనులు, అయా పెద్దలు పీటర్ సత్యబాబాయ్ గారిని బట్టి, విజయ్ కుమార్ గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాము. చక్కటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఆ ప్రశ్నలకు చక్కటి సంపూర్ణమైన జవాబులు ఇస్తున్న విధానానికి నీకు వందనాలు. అలాగే ఎందరైతే తండ్రి ఇదిగునైనా ఆన్లైన్లో, లైవ్లో లేదా రికార్డింగ్ వింటున్నప్పుడైనా ఎవరైతే చేరుతూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి. చక్కటి ప్రశ్నలకు నివృత్తి వారికి కలిగించి అర్థమయ్యేటట్లుగా ఒప్పింపచేసే ఆత్మ, గ్రహింపచేసే ఆత్మ వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నన్ను మమ్మలను దర్శించు. ఈ టెక్నికల్ గా కుమారుడు పనిచేస్తూ ఉన్నాడు, కుమారుని కూడా దర్శించు, సహాయం చేయి. ఈ కార్యక్రమము ఎవరిని నొప్పించేది కానీ, ఎవరిని విమర్శించేది కానీ సత్యాన్ని స్థాపించేది అయి ఉంటూ ఉన్నది కనుక అందరి హృదయాల్లో సత్యము స్థాపించబడును గాక అని మేము ప్రకటించుకుంటున్నాం తండ్రి. అలాగే ఇచ్చిన ప్రతి సౌకర్యంకై కూడా నీకు వందనాలు. ఇచ్చిన ఈ చక్కటి సమయముకై నీకు వందనాలు, సమకూర్పుకై నీకు వందనాలు. నీవే కృప చూపించి నీ ఆత్మ ద్వారా జరిగించి నడిపించమని యేసుక్రీస్తు శుభనామమున ప్రార్థన వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు అయ్య గారు. మరి ప్రారంభ ప్రార్థన చేసిన షారోన్ రాజు అయ్య గారికి వందనాలు. మరి విజయ్ కుమార్ గారు అయ్య గారు మన మధ్యన ఉన్నారు. అలాగే వారి యొక్క కుమారులు సుజీ కుమార్ కూడా టెక్నీషియన్ గా వాడబడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేయబడిన ద్వారా చూస్తున్నటువంటి వీక్షకులకు, విశ్వాసులకు దేవుని యొక్క ఆశీస్సులు, కృప, క్షేమములు కలుగును గాక. మరి అయ్యగారు ఒక పల్లవి చరణం పాడిన తర్వాత నేను ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచిక పాడెను, నీ కృపయే దాచిక పాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదిరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదిరిన మనసే నూతనమాయన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు
తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించెను బల సూచకమైన దేవుని స్తోత్రం. చక్కటి పాటని విజయ్ కుమార్ అయ్య గారు పల్లవిని చరణాన్ని పాడి వినిపించి దేవుని నామాన్ని మహిమకరించారు. నేను కూడా ఒక పల్లవి చరణాన్ని పాడాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. ఈ లక్ష్య సాధనలో నీ లక్ష్య పెట్టను నా ప్రాణం, ఈ లక్ష్య సాధనలో నీ లక్ష్య పెట్టను నా ప్రాణం. సిలువను మోయుచు శ్రమలు సహించుచు, సిలువను మోయుచు శ్రమలు సహించుచు, సాగదను మును ముందుకు చాటదను శుభ వార్తను, సాగదను మును ముందుకు చాటదను శుభ వార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, సంఘములేని గ్రామం అసలుండని కూడదు. ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవునికి, దైవ సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి 2 నిమిషాలు చిన్న సాక్ష్యం. గత శుక్రవారం సాయంత్రం నా భార్య లక్ష్మీకాంతం గారికి సంవత్సరం క్రితమే గాల్ బ్లేడర్ అంటే చేదు కట్టులో రాళ్ళు ఉన్నాయని వైద్యులు చెప్పారు. 3 నెలల మందులు వాడండి కరిగిపోతాయి, లేదంటే ఆపరేషన్ పడద్దని చెప్పినప్పటికీ కూడా మేము తెలిసి ఆలస్యం చేసాం, అశ్రద్ధ చేసాం. మరి అవి స్టోన్స్ పెరగడం వల్ల పెయిన్ రావటం, 2 నెలల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎక్స్ట్రా వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది అశ్రద్ధ కారణంగా, పెనాల్టీగా. అంతే కదండి అయ్యారు, పెనాల్టీ తప్పదు. వైద్యులు చెప్పారు వాడు తప్పేం కాదు. అయితే 6 వారాలు అంటే 2 నెలల పాటు ప్రత్యేకమైన ట్రీట్మెంట్, మందులు, ఎమర్జెన్సీలో 2 రోజులు ఉంచుకున్న తర్వాత 8 రోజుల క్రితం శుక్రవారం సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ అవటం,
శనివారం ఉదయం 7కే ఆ రోజు 8 గాల్బేడలు చేతికొట్లో రాళ్ళు ఉన్నవారు ఆపరేషన్ లో చేయవలసి రాగా, దేవుని కృపను బట్టి ఉదయం 7 గంటలకే మొట్టమొదటి ఆపరేషన్ నా భార్యకి చేశారు వైద్యులు. దేవుడు వైద్యులకే పరమ వైద్యుడు కాబట్టి ఆ ఆపరేషన్ సక్సెస్ చేసి మంచి మందును సూచించి తిరిగి మరలా గృహానికి రావడానికి ప్రభు సాయం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది. మరి నా భార్య గురించి అనేక మంది పాస్టర్స్ ఫెలోషిప్ లో, అనగా ఉక్కుంపేట శాటిలైట్ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ లోను, అలాగే మన సద్భాష ప్రబోధము అనేటువంటి కార్యక్రమంలో కూడా ఇది వరకు మిమ్మల్ని ప్రార్థనా అవసరం కోరి ఉన్నాను. ఇంకా అనేక మంది గ్రామాల్లోనూ అక్కలో చెల్లెళ్ళు, అన్నయ్య, తమ్ముళ్ళు అందరినీ కూడా ప్రార్థన అవసరం కోరి ఉన్నాను. వారు నా భార్య కోసం విజ్ఞాపన ప్రార్థన చేశారు. వారందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పత్రికల వారిని కూడా కోరి ఉన్నాను. వారికి, స్నేహితులకి, ఆత్మీయ బంధువులకి, రక్త సంబంధికులను కూడా ప్రార్థన చేయమని సెలవిచ్చాం. చేసిన వారందరికీ ప్రభు దీవెనలు నిండుగా దయచేయును గాక. మీ అందరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న సలహా, నేటి దినాల్లో కలుషితమైన ఆహారం తినటం వల్ల మనం తినేటువంటి తిండిలోనే ఈ రాళ్ళు ఏర్పడతాయని వైద్యులు చెప్పడం జరిగింది. నేనైతే రాళ్ళు అంటే అన్నం తిన్నప్పుడు అడుక్కి రాళ్ళు వచ్చినాయి, ఆ రాళ్ళు కరక్కోకుండా ఉండిపోయి అనుకున్నాను. అది కాదు, కెమికల్ ఫుడ్ తినటం వల్ల వస్తుందని. మనం తినే పిజ్జాలు, పానీపూరీలు లాంటివి రకరకాల కెమికల్ ఫుడ్స్, డ్రింకులు, జ్యూస్లు, రకరకాల వాటి వల్ల ఈ మధ్య టిఫిన్స్ లో కూడా రకరకాల కల్తీ పౌడర్స్ ని చట్నీల్లో రుచి రావడానికి కలుపుతున్నారని అనుకుంటున్నారు. నేను ఎవరి మీద నింద వేయట్లేదు, మన కళ్ళారా చూస్తేనే గాని చెప్పలేం. ఇది లోకంలో ఉన్న నానుడి. క్రైస్తవులకి సమాజం మీద బాగా అవగాహన ఉండాలని దైవ సేవకులే అనేకమైన మీటింగ్స్ లో చెప్తుంటారు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలట. తెలుసుకున్నది మనకి ఎంత వరకు అవసరమో అంత తీసుకుని బహు జాగ్రత్తగా ఉండాలని, వారందరి కోసం ప్రార్థన చేయాలని అనుభవజ్ఞులైన సేవకులు చాలా మంది నోట నేను విన్నాను. అందుకని మీరు ముఖ్యంగా టీవీలో వార్తలు చూడండి, జరుగుతున్న విషయాలని తెలుసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండి ఎదుటి వారి కోసం ప్రార్థన చేయండి. మరి త్రోవ తప్పిన వారిని వాక్యం ద్వారా సరిచేసి వారి కోసం ప్రార్థన చేయటం మన బాధ్యత. సమాజాన్ని, దేశాన్ని మనమే మార్చుకోవాలి. అదే మన ప్రభు మనకి ఇచ్చిన పని. అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి, అశ్రద్ధ చేయవద్దు. మరి మీ అందరికి మరొకసారి ప్రేమపూర్వకమైన విన్నపాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు అనేక మందికి వాట్సాప్లోను పంపించి చెప్పాలి. మనం రోజు సెల్ చూడడం మంచిదే, అవసరం నేటి సమాజానికి. ఈ సాక్ష్యాన్ని కూడా మీరు నలుగురికి చెప్పి ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీలో కూడా వర్తిస్తుందట, మరి ఉచితంగానే చేస్తారట. మేమైతే ఆరోగ్యశ్రీలో సరిగ్గా చేయలేము అనేటువంటి ఆలోచనతో సొంత డబ్బులతోనే చేయించుకున్నాం. అది దేవునికి ఇష్టమై కృపగా ఉంది. మరి ఆరోగ్యశ్రీలో మేము చేయించుకోలేకపోయాం. ఆ అవకాశం ప్రభుత్వం వారు ఇస్తున్నారు కాబట్టి మీరు వినియోగించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ముందు చూపుతూ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు వినికిల్లో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సమయంలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న అండి అయ్యగారు. అసలు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు చిన్ని ప్రశ్న. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటది అయ్యగారు. ఇది నేను అడగదగ్గది కాదు, కానీ అడగాల్సి వస్తుంది. మా సహోదరుల కోసం, భవిష్యత్తు తరాలకి అయ్యగారు చేపట్టిన ప్రణాళిక సద్భాష ప్రబోధం అనేది ఇప్పుడు వాళ్ళకి కాకుండా భవిష్యత్ తరానికి, రాబోయే యూత్ కూడా తెలుసుకుంటారని, చూసి నేర్చుకుంటారని మనం ప్రారంభించిన ఈ సద్భాష ప్రబోధం అనే కార్యక్రమంలో ఇది చాలా చిన్న ప్రశ్న అయినప్పటికీ చాలా అవసరం అని నాకు చాలా అనిపిస్తుంది. గుచ్చి దేవుడు ప్రేరేపించారు. ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు 5 నిమిషాలు లోపే ముగించండి ఆ ప్రశ్నకి. ఎందుకోసం అంటే ప్రశ్నే అలాంటిది, ఎక్కువసేపు చెప్పనవసరం లేదు. యూదులు అంటే ఎవరు, ఇశ్రాయేల్ అంటే ఇద్దరు ఒకటేనా? అయితే యాకోబు గారిని నీ పేరు ఇశ్రాయేల్ అనబడును అన్నారు కాబట్టి ఆ ఇజ్రాయేల్ గోత్రాల
దేవుడు సెలవిచ్చారు కాబట్టి అసలు యాకోబు గారికి ఎంతమంది పిల్లలు, అందులో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, దాని మీద కొంచెం కొంచెం వివరణ చెప్పాలి. వందనాలండి. వందనాలండి. మరి ఈ కార్యక్రమం మరొకసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనం సద్భాష ప్రబోధము అనే పేరు ఎందుకని మనం పెట్టుకున్నామంటే సత్యాన్ని ప్రబోధించాలని, సత్య స్థాపన చేయాలని మనం ఈ ప్రయత్నం చేశామే తప్ప వేరే ఇంకేమీ కాదు. పైగా ఇందులో విమర్శ కాకుండా తర్కంతో వ్యవహారం కొనసాగాలనేటువంటి తలంపుతో మాత్రమే చేస్తుంది. విమర్శ కాదు. తర్కానికి విమర్శకి డిఫరెన్స్ చెప్పండి అయ్యా. విమర్శ తర్కము రెండు మాటలు ఒకటే. అంటే విమర్శ అనే మాటను నేను ఎందుకు వాడానంటే వితర్కము, తర్కము వితర్కం అనే మాట రెండు మాటలు బైబిల్లో ఉన్నాయి. తర్కించడం అంటే ఒక ఆరోగ్యపదంగా మాట్లాడటం, హెల్దీ కాంపిటీషన్. హెల్దీ కాంపిటీషన్. అట్లా కాకుండా కాంపిటీషన్ కాదు, హెల్దీగా ఉండడం. హెల్దీ డిస్కషన్ అంటే ఒక చక్కని ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుకోవడం, వాతావరణంలో కాదు ఆరోగ్యకరంగా మాట్లాడుకోవడం, పరుష పదాలు ఏవి ఉపయోగించకుండా. ఎస్. అట్ ద సేమ్ టైం ఈ తర్కముకి అపోజిట్ వితర్కము. అంటే కావాలని ఎంత ఆ వివరణ దొరికి సంపూర్తి అయినా కూడా నేనే పైన ఉండాలనేటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక దుర్బుద్ధి లాంటిది అది. ఆ గుణం, ఆ మొండితనంతో ప్రవర్తించడాన్ని వితర్కము, నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి తాపత్రయంలో ఉంటుందన్నమాట ఇది. సరే, కనుక ఈ సద్భాష్య ప్రబోధం అనేటువంటి కార్యక్రమాన్ని వ్యక్తిత్వంలోంచి చేయాలని మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కూడా, ఏ మతస్థులైనా కూడా మనం గౌరవించాలి. ఇందులో మనం ఏ మాత్రం కూడా సంకోచం లేదు. ఎందుకంటే బైబిల్ అలా చెప్పింది. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఏమని చెప్పిందంటే, దేవుణ్ణి నమ్మని వాడైనా కూడా తన హృదయంలో ధర్మశాస్త్రమైనట్టు ప్రవర్తిస్తే అట్టివాడిని కూడా దేవుడు విడిచిపెట్టడు, తప్పకుండా కాపాడుకుంటాడని రోమపత్రిక 2వ అధ్యాయంలో రాస్తుంది. ఇది 2-3 సార్లు మీరు చదివిన జ్ఞాపకం ఉంది మీకు. కాబట్టి అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఇది ఆయనకు ఉన్నటువంటి, అసలు దేవుడు అనే మాటకి అర్థమే అది. దేవుడు అంటే పక్షపాతి కాదు. కాబట్టి పక్షపాతి కాని దేవుని వ్యవహారంలో ఇక్కడ దేవుని పేరేమిటి, ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడా, అలా ఉంటాడా, ఏమిటి అనే ఈ విషయాలన్నీ మనకు అక్కర్లేదు. అసలు దేవుడు పేరేమిటంటే చాలా సింపుల్ గా ఉన్నాడు. ఉన్నాడు అంతే. ఆయన పేరే ఉన్నాడు. ఉన్నావంటే ఉన్నాను, ఎస్ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా ఉన్నాను. అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఆఫ్రికాలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను. ఇక్కడ ఉంది, అక్కడ లేడు, ప్రభు. ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అనే మాట లేదు. అన్ని చోట్ల కూడా ఉన్నాడు. అందుకని ఆయన సర్వవ్యాపి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ దేవుణ్ణి మనం పరిచయం చేస్తున్నాం, ఆ దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం. కానీ ఈవేళ మనుషులు చెప్పుకుంటున్నటువంటి దేవుణ్ణి కాదు. రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మతస్థుడిని, మీరు ఒక మతస్థులు, అవతల వాళ్ళు ఇంకొక మతస్థులు అనేది ఎవరి విశ్వాసం వాళ్ళది. ఏదైనా కూడా మనం గౌరవిద్దాం. ఎవరినైనా కూడా, ఏ విశ్వాసాన్నైనా కూడా మనం గౌరవిస్తున్నాం. వాళ్ళని ఒకవేళ వాళ్ళు ఏదన్నా పొరపాటుగా ప్రవర్తించినా కూడా దాన్ని మనం గౌరవిస్తాం. ముందైతే గౌరవిస్తాం, సరిచేసే ప్రయత్నం చేస్తాం తప్ప ఇక్కడ మనం వితర్కంతో ప్రవర్తించటం లేదు. వితర్కం అనేది మన దగ్గర లేదు. అందుకని వ్యక్తిత్వంలోంచి మాట్లాడాలి. ఆ మతానికి చెందున్నావా లేదా అన్నది చూడాలి మొట్టమొదట. ఇది సద్భాష్య ప్రబోధంలో ఒక ప్రధానమైనటువంటి విషయం. ఈ దృక్పథంతోనే మనం ప్రయాణం చేస్తున్నాం తప్ప ఇంకా వేరే ఇతరత్ర ఎటువంటి ఆలోచనలతో కాదు. కాబట్టి ఈ దృక్పథాన్ని మనసులో పెట్టుకొని మనం కొనసాగాలి. సో కాబట్టి ఇప్పుడు ఇస్రాయేల్ వేరు, యూదులు వేరు కాదు. యూదులన్నా వాళ్లే, ఇస్రాయేల్ అన్నా వాళ్ళే, ఇద్దరూ ఒకటే. వాళ్ళనే ఆ పేరుతో పిలుస్తున్నారు, వాళ్ళనే ఈ పేరుతో పిలుస్తున్నారు. ఎందుకంటే యాకోబుకి ఇస్రాయేల్ అని దేవుడే పేరు పెట్టాడు. కాబట్టి ఆ కడుపున పుట్టిన వాళ్ళందరూ ఇస్రాయేలీలు అనేది క్లియర్ గా తేలుతుంది. ఇక దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. కానీ ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు ఏమిటంటే, ఇస్రాయేల్ 2 ముక్కలు కావడం, ఇస్రాయేల్ రాజ్యం 2 ముక్కలు కావడం రెహబాము కాలంలో జరిగింది. సొలొమోను కుమారుడైన రెహబాము రోజుల్లో 2 ముక్కలై యూదా రాజ్యం గాను, ఇస్రాయేల్ రాజ్యం గాను మిగిలిపోయింది.
సో యూదా రాజ్యాన్ని మాత్రం ఉంచి ఇస్రాయల్ రాజ్యాన్ని తీసేయలేదు. ఇలా రెండుగా విడిపోయిన రాజ్యాన్ని మళ్ళా ఒకటిగా చేసి ఒక దగ్గర చేర్చాడు. ఎందుకంటే ఇలా చేయటం వెనక దేవుని సంకల్పం ఉంది అని మనం గ్రహించడం కోసం. సరే, ఇకపోతే ఈ యాకోబుకి మొత్తం 13 సంతానం. ఆ ఏంటి ఆ, పేరేంటి, మన రాహేలు అక్క లేయా. లేయా. లేయా మరియు రాహేలు ఇద్దరిని యాకోబు పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. లేయ ద్వారా కొంతమంది, లేయ దాసీల వలన కొంతమంది, రాహేలు దాసీల ద్వారా కూడా కొంతమంది పిల్లలు, అంటే దాదాపుగా 13 పిల్లలు యాకోబుకి కలిగారు. సో వాళ్ళందరి పేర్లు ఎక్కడ మనకు కనిపిస్తాయంటే ఆదికాండం 35వ అధ్యాయం 23వ వచనం, 23, 24, 25, 26 వచనాల్లో వీళ్ళందరూ కనిపిస్తారు. 34వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయం దీనా అనేటువంటి కుమార్తె కూడా కనిపిస్తుంది. ఆ? 34:1 ఓకే. లేయా యాకోబు యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవలెను. ఓకే. అంతే. అలాగే ఇక కుమారులు 35, 23 అంటే యాకోబు కుమారులు 12 మంది. యాకోబు కుమారులు చెప్పాడు 12 కాబట్టి యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. అంటే మొత్తం మీద వీళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది అని చెప్పేసి రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నప్తాలి. లేయా దాసి అయిన జల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనారామంలో యాకోబునకు పుట్టిన కుమారులు. ఓకే. అండి వీళ్ళందరూ ఇంతవరకు మనకి ఆ విషయం తెలుసు. సో యాకోబు కుమారులు ఎంతమంది అంటే 12 మంది. కుమారులు 12 మంది. మొత్తంగా సంతానం 13. ఒక కుమార్తె ఒక కుమారుడు. 13. కాబట్టి ఇది ఇందులో పెద్ద విషయం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇన్స్టిట్యూషన్ వేరుగా ఉంది. సంఘం ఏమవుతుందంటే ఆ, సంగతిని నేర్పించట్లేదు. ఎస్. సంఘంలో సంగతిని నేర్పించే వ్యవహారం ఇవాళ జరగటం లేదు. ఏదో ఒక వ్యవహారంతో అలా వెళ్ళిపోతుంది తప్ప, ఏదో రండి చేయండి అన్నట్టుగా ఉంటుందే తప్ప బైబిల్ని నేర్పించాలనే దృక్పథంతో ఈవేళ సంఘం లేదు. అంతే. బైబిల్ నేర్పిస్తే ఈవేళ వెక్కిరించబడకపోనేమో. నా బాధ అది. బైబిల్ని నేర్పించకపోవడం వల్ల చాలా మంది క్రైస్తవులు మళ్ళా తిరిగి ఘరవాపసి అనే దానిలో ఆ ముడిలో చిక్కుపడుతున్నారు. బా. వెనక్కి తిరిగిపోతున్నారు చాలా మంది. కారణం ఏంటంటే బైబిల్ తెలుసుకోలేకపోతున్నారు. వెనక్కి తిరిగిపోతున్నారు. కారణం ఏంటంటే బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయని చూపిస్తున్నారు. ఆ తప్పులన్నీ చూసి నిజమే కదా, ఇంత దుర్మార్గమైన గ్రంథం నాకెందుకు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ తప్పు కాదు. ఇది కేవలం క్రైస్తవుడే చేస్తున్న తప్పు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎస్. ఎందుకంటే క్రైస్తవుడు ఆ ఇన్స్టిట్యూషన్ చేయలేకపోతున్నాడు. అలాంటి ఇన్స్టిట్యూషన్ లో సంఘాన్ని పోషించలేకపోతున్నాడు. అంతే నా తాపత్రయం. కాబట్టి ఈ తాపత్రయాన్ని అర్థం చేసుకుంటారని నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యవహారంలో సంఘం అనేది సరైన కోణంలో నిలబడకపోతే, కీర్తన 127లో చెప్పినట్టు ఆ, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని చెబుతూ, వారు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని చెప్పాడు. బలవంతుని చేతిలో బాణం విలుకాడై ఒక ప్రాక్టీస్ చేసిన వాడు, ఒక అనుభవం కలిగిన వాడు, ఆ బాణాన్ని గురిగా వదలగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడి చేతిలో బాణంలా ఉంటారట. ఎవరు? పిల్లలు, యవన కాలం మంది పుట్టిన కుమారులు అనే మాట చెప్పుకొచ్చాడు. ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక సౌదాహరణం, ఇది ఉపమానంలో చెప్పుకొచ్చాడు. ఈ ఉపమాలంకారంలో చెప్పిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక బలవంతుడు అంటే గురి కలిగిన వాడు బాణం వేస్తే అది సరిగ్గా ఎక్కడైతే గుచ్చుకోవాలని వేస్తాడో, అంటే ఎక్కడ చేరాలని, ఆ డెస్టినేషన్ కి అది ఖచ్చితంగా వెళ్ళి చేరుతుంది. గుచ్చుకుంటాం. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఈవేళ లోపించిందనేది నా బాధ తప్ప వేరే ఏం లేదు. సరే, ఇంతకీ మన కార్యక్రమం ఏమిటి వేళ? ఓకే. అయితే చివరిగా ఈ ఆదికాండం 35:23లో యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను. వీరు లేయా కుమారులు. ఇందులో లేవి తర్వాత యోదా అను
కుమారుడు ద్వారానే యేసుప్రభువారు యోధా గోత్రం అంటారు కదా, అవును. ఆ యోధా గోత్రంలో వచ్చే యేసుప్రభువారు వచ్చారు. అవును. అంతే కదండి. అవునండి. అయితే యాకోబు గారి యొక్క 12 మంది కుమారులు పేర్లు పెట్టిన వారినే ఇజ్రాయెల్ గోత్రాల కింద 12 గోత్రాలు. అంతే. అంతే. అంతేనండి. ఇక అందులో ఏం మార్పేం లేదు. మరి ఆ, యాకోబు నీ పేరు యాకోబు అనబడదు, ఆ ఒక్క రిఫరెన్స్ ఇస్రాయేల్. చూపించు. అదొక్కటి చూపించిన తర్వాత అంటే భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇది అడగడం, మీ ఇద్దరికి ఈ మాత్రం తెలియదా అనేటట్లుగా కాకుండా, ఏమన్నా గారు చూడండి 35:10 35:10 9-10 వచనాలు. 9-10 వచనాలు. అంటే ఈ పైన 23 పైన యాకోబు పద్దనరామం నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. దేవుని స్తోత్రం. ఉమ్. నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. దేవుని స్తోత్రం. చాలా ఓకే. సంతోషం అండి అయ్యారు. ఓకే. సందేహ నివృత్తి చేసిన మీకు ప్రత్యేకమైన మన- వందనాలు మన తెలియజేస్తాను. కార్యక్రమం ఏమిటి చెప్పండి. మన కార్యక్రమం రెండోది అయ్యారు, మన మెయిన్ టాపిక్ కార్యక్రమం ఏమిటంటే, ఆనాడు అబ్రహాం గారి యొక్క విశ్వాసం ఏమిటి, నేడు నా మీ మన విశ్వాసం ఏమిటి. మళ్ళా ఒకసారి అండి, ఆనాడు బైబిల్లో పాత నిబంధన కాలంలో అబ్రహాం గారి యొక్క విశ్వాసం ఏమిటి, ఆయన ఏమి చూసి నమ్మాడు, ఏమని నమ్మాడు. నేడు నా మీ మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ క్రైస్తవులు సుమారు 200 దేశాల్లో 123 దేశాలు క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి అని చెబుతున్నారు. నమ్మాలి. తెలియనప్పుడు ఎదుటివారు చెప్పినప్పుడు నమ్మాలి. రుజువులు అడిగితే ప్రతిదానికి మనం రుజువులు చూపించలేం. అయ్యగారు అన్నట్టు ఒక్కొక్కసారి మంచి మాట చెప్తుంటారు, ప్రతిదీ అక్షరం చూపించాలంటే చూపించలేమండి. ఆత్మ ఏంటంటే అది ఆత్మ పూర్ణమైంది మీరు చెప్తుంటారు, కొరింథీ పత్రికలో ఉందని. ఉమ్. ప్రతిదానికి అక్షర రూపాయన చూపించడం. ఆ కొరింథీ పత్రిక ఆ, అదండి. అలాగా ఉమ్. మరి 200 ఆ, ఎస్, అలాగా ప్రతిదానికి సాక్ష్యాలు చూపించడం. 200 దేశాల్లో ప్రపంచంలో సుమారు 123 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువైన మాటను జ్ఞాపకం చేస్తూ ఈ ప్రపంచంలో ఉన్న 123 క్రైస్తవ దేశాల్లో నేడు మీరు నేను అందరూ నమ్మేటువంటి విశ్వాసం ఏమిటి, ఆనాడు అబ్రహాం గారి యొక్క విశ్వాసం ఏమిటి అనేది కొంచెం వివరిస్తారని. విశ్వాసం ఒకటే అండి. ఎస్, అదే అండి నా డౌట్. అందుకనే నా ఆలోచన ఏంటంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్కలాగా వివరిస్తూ వచ్చాడు. మోషే సుఖభోగ్యాలు ఐగుప్తు యొక్క భాగ్యాలన్నీ విడిచిపెట్టి పారిపోయాడని, అబ్రాహాం విశ్వాసమేమో ఏదో సొదొమ గుమ్మర వైపు లోతు చూసినట్టు కాకుండా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆయన విశ్వాసం గురించి ఎలా రాశాడు. ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్కలాగా చెప్పుకుంటూ వచ్చాడు. కనుక విశ్వాసం ఒకటే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా క్రియ చేస్తూ వచ్చాడు. కనుక అబ్రహాము విశ్వాసముతో మన విశ్వాసం పోల్చుకోకూడదు. మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసం అని చెప్పుకొచ్చింది. అంటే నాకు వెంటనే చెప్పడం రాదు విజయ్ కుమార్ గారి లాగా, కానీ నేను నా కోణంలో కొంచెం బైబిల్లో అలా మైండ్ పరిగెడుతుంటే మన విశ్వాసం చాలా అమూల్యమైందని చెప్పుకోవచ్చు. కనుక దీనిని మనం ఇంకా బలపరుచుకుంటూ వెళ్ళడం తప్ప. అయితే అబ్రహం ఏ విషయంలో ఒక 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 పర్టికులర్ గా ఆయన కనబడతాడు. ఏ దేశానికి వెళ్ళమంటున్నావో ఆ దేశాన్ని గుడ్డిగా వెళ్ళిపోయాడు అంతే, బ్లైండ్ గా. పాయింట్ 1. పాయింట్ 2, కుమారుని విషయంలో ఏ మాత్రం వెనకాడలేదు బలి అర్పణ చేయడానికి, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే. మూడవది ఏంటంటే గర్భం ఒడికిపోయినప్పుడు
వాళ్ళ శరీరాలు చచ్చుబడ్డప్పుడు మరి ఆయన వాగ్దానం ఏమైంది? మాదైతే ఇది చచ్చుబడ్డది కానీ చచ్చుపడలేదు కదా. కనుక లాస్ట్ టైం విజయ్ కుమార్ గారు చాలా బాగా వివరించారు ఈ మాటని. ఆ గర్భాలు చచ్చిపోతే గాని యేసుక్రీస్తుకు సాదృశ్యమైన వాడు రాడని చెప్పుకొచ్చాడు. నాకు మతిపోయింది ఆ వాక్యం విని. దేవునికి స్తోత్రం. నిజమండి. రియల్లీ ఆ రోజు నేను చాలా సంతోషించాను ఆ వాక్యాన్ని బట్టి. శారీరకంగా, భౌతికంగా ఏదో మానవ రక్త సంబంధమైనది కానిది అబ్రహాము ద్వారా దేవుడు చూపించుకుంటే ఆయన సంతానం ఏంటి, ఆయన సంతానం యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏంటి అనేది చూపించుకొచ్చాడు. కనుక ఆ విశ్వాసమే, అది ఒక్కొక్కరిలో ఒక్కోలాగా పనిచేస్తూ వచ్చింది. కనుక అబ్రహాం గారితో మన విశ్వాసాన్ని పోల్చుకోగలము. అందుకంటే అచంచలమైన గొప్ప విశ్వాసం అని కూడా బైబిల్ మన విషయంలో చెప్పుకుంటూ వస్తుంది. మన విషయం. ఓకే, థ్యాంక్ యూ అండి. అయ్యారు చాలా సంతోషం అండి. మొక్క విత్తనం నాటినప్పుడు కాదు గాని అది చిగురించినప్పుడు, మొలకెత్తినప్పుడు ఆనందం వేస్తుంది. ఎదిగిన తర్వాత ఇంకా సంతోషం వేస్తుంది. అది పువ్వు పుష్పంలోంచి మొగ్గ దాల్చినప్పుడు, ఫలాన్ని ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మన సద్భాష ప్రబోధం అనే కార్యక్రమంలో నేను అడిగినట్టు ప్రశ్నలతో పాటు రివ్యూ క్లాసెస్ కూడా జరిగినాయి. దేవుని స్తోత్రం. అయ్యారు చక్కగా వివరించారు. మీరు చెప్పేటువంటి మాటల్ని, తెలియని విషయాన్ని తెలుసుకున్నానని కూడా చెప్పారు. మరి నా ప్రశ్నలో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మీ విశ్వాసం ఎలా ఉందో, నాది ఎలా ఉందో చెప్పండి. అందరిది ఎలా ఉంది, అమెరికా వాళ్ళది ఎలా ఉంది, బ్రిటిష్ వాళ్ళది ఎలా ఉందని కాదు, కానీ మనం ఇన్ని దేశాల్లో ఇంతమంది విశ్వాసులు ఉన్నాం కదా, నేటి విశ్వాసానికి ఆనాటి విశ్వాసానికి ఏమైనా తేడా ఉందా, అలాగే ఉందా ఏమిటనేది తెలియక ఎవరినో నిందించాలని, అనుమానించాలని, పరీక్షించాలని మాత్రం కాదు, కానీ అర్థం చేసుకుని వివరణ ఇవ్వగలరని కోరుతున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన Yes. చేసుకుని కొనసాగుదాం. పరిశుద్ధుడును కృపానిధి ఉన్నది మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభు, సంగతి మా పరిధిని దాటి ఎస్ ప్రభు అది మీ అధీనంలో ఉన్నదన్న విషయం మీరు మరొకసారి గుర్తు చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. రుజువుపరిచారు. మా పరిధి మాత్రం, మా జ్ఞానం మాత్రం. కానీ తండ్రి, మీరు మీ ఆత్మ ద్వారా మీరు ఒక్కో ముడిని విప్పుతున్నప్పుడు తండ్రి, పొంగిపోతున్న మా సంబరానికి అంతులేదు ప్రభు. ఎస్ దేవా, అట్టి అనుగ్రహం ఈవేళ కూడా మాకు దయచేయమని, మీ వాక్యపు లోతైన విషయాన్ని మీరు ఏదైతే నిగూఢంగా మీ ఆత్మ ద్వారా ఈవేళ ప్రకటించదలిచారో అది అనుగ్రహించమని, మీ ఆత్మ చేతను, మీ వాక్కుల చేతను మమ్మల్ని నడిపించమని, మా అందరికీ కూడా, వింటున్న అందరికీ, వీక్షకులకు కూడా గ్రహించేంత అద్భుతమైన మీ కృపను ప్రసాదించమని, మహిమ పొందమని, మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని, మీ వాక్కులు ఇచ్చి నడిపించమని, మీ ఆత్మ చేత నింపమని క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా ఒక్క మాట చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ తర్జుమాలో ఒక లోపం ఉంది. ఇది ఎప్పుడు నేను ప్రతిసారి చెప్తున్నాను. ఎందుకోసం అంటే, ఈ తర్జుమా లోపాలని ఆధారం చేసుకుని అందరూ బైబిల్ మీద విమర్శలు కుప్పిస్తున్నారు. తర్జుమా లోపాలే ఇవి. ఇది తర్జుమాలో ఉన్న సమస్యలు. విశ్వాసం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఒక్కటే అని ఉంటుంది ఒరిజినల్ గా గ్రీక్ లో. ఎందుకంటే ఆత్మని మనం ది అనవలసిందే తప్ప డు అనలేము, అనటానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ అలా తర్జుమా చేశారు. కారణం ఏమిటంటే, విషయాన్ని చెప్పటానికి మనం జాగ్రత్త పడాలని, ఈ ఆత్మ ఎవరిది అని చెప్పాలంటే ఖచ్చితంగా అక్కడ డు అనే పదాన్ని ఉపయోగించాలనే తాత్పర్యంతో ఉపయోగించారు. ఓకే, అది వ్యక్తిగా సూచిస్తోంది డు అనేటప్పటికి, ఒక్కడే అనేటప్పటికి. కానీ ఆత్మ వ్యక్తి కాదు. ఎస్ ఆత్మ ఎప్పుడు కూడా వ్యక్తి కాదు, పర్సన్ కాదు. ఓకేనా? కానీ ఇక్కడ వ్యక్తిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, విషయం దేవుంది, విషయం వ్యక్తిది, త్రూ ఆత్మ ద్వారా వచ్చింది కనుక చెప్పాడనమాట. ఆ శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది.
ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. చూడండి, ఈ ఈ ఒక్కటే ఒకటే ఒక్కడే ఒకటే ఒక్కటే అనే మాట ఎన్నిసార్లు రిపీటెడ్ గా వస్తుందో చూడండి. ఉం? విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అవునా? ఓకే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, విశ్వాసము ఒక్కటే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఉం. సో ముందు మనం మీ ప్రశ్నని కాస్త ఆలోచిద్దాం. Yes. మీ ప్రశ్న ఇదో కాదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అబ్రహాము ఏమని విశ్వసించాడు? అసలు అబ్రహాము విశ్వాసం ఏమిటి? లేదు, అబ్రహాము విశ్వసించినట్టే ప్రవక్తలందరూ విశ్వసించారా? Yes. ప్రవక్తలు మరియు శిష్యులు అందరి విశ్వాసం ఒక్కటైతే వాళ్లతో పాటు సమంగా మన విశ్వాసం కూడా ఉందా అన్నదేనా మీ ప్రశ్న? అంతేనండి, అంతేనండి? అంతే. ఓకే, మరి ఇప్పుడు అబ్రహాము విశ్వాసం ఏమిటి? అసలు అబ్రహాము ఏమని విశ్వసించాడు? ఇది ముందు హైలైట్ గా చూద్దాం. మనం మొదటి భాగంగా చూద్దాం. అబ్రహాము ఏమని విశ్వసించాడు? అసలు అబ్రాహాము అనటానికి ముందు అబ్రాము అనే పేరుతో ఉన్నాడు. అబ్రామ్ అబ్రాము అంటే తెలియదు. అంటే జస్ట్ తండ్రి. అబా, గ్రీక్ లో అబా అంటే తండ్రి, నాన్న అని పిలవడం అనమాట. అబా, తెలుగులో కూడా అబ్బా అన్న తండ్రి, సంస్కృతంలో కూడా అబ్బా అన్న తండ్రి. ఇది ఒక విచిత్ర వైఖరి. మరి దాన్ని మనం జీర్ణించుకోవాలి, ఎందుకంటే తప్పదు. భాషలు ఒక్కొక్కసారి ఒకే అర్థంతో ఒకే పదం వాడబడతాయి. అదొక విచిత్ర వైఖరి, దేవుని దగ్గరే ఉంటుంది, అది ఇంకెక్కడా ఉండదు. ఎక్కడో ఆ? అదే అండి, ఇప్పుడు ఎక్కడో ఉన్న ఇస్రాయేల్ దేశానికి ఈ పక్కన ఎక్కడో ఉన్న భారతదేశానికి భాష మ్యాచ్ అవ్వడం విచిత్రం ఇక్కడ. ఉం. అండి, కనుక అబ్బా అంటే తండ్రి, అబ్రాము అంటే అబ్రాము అంటే తండ్రి. ఎంతమంది? కొంతమందికి మాత్రమే. Yes. కానీ అబ్రహా హా అని వచ్చిందంటే అవ్రహామ్, అవ్రహామ్ అని వచ్చిందంటే అర్థం ఏంటంటే హా హా, మీకు గతంలో ఒకసారి చెప్పాను, హా యాహ్, యాహ్ అంటే ఉండడం, యాహ్ అంటే ఉండడం. సో ఈ ఉండడం అనే మాటలో అబ్రహా హా వచ్చింది చూసారా, యాహ యాహ. ఈ సౌండ్ ఎప్పుడైతే, ఈ శబ్దం ఎప్పుడైతే హిబ్రూలో వస్తుందో గుత్తగా చెప్పటం, అంటే గంప గుత్తగా చెప్పడం, ఒక గ్రూప్ ని చెప్పటం. ఇప్పుడు అబ్రహాము అనే మాటకి ఆ హా శబ్దం చెప్పండి. అది బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టిని చేశాడు గనుక, సృష్టికర్త. దట్స్ ఎనఫ్, ఇంకా అంతకు మించి వేరే అర్థం లేదు. హిబ్రూలో కూడా అదే మాట ఉంది, బరహ, బెరషిత్ బెరహ. అది కాండి 1:1 బెరషిత్ బెరహ అవుతుంది. ఎలా అవుతుందంటే, అంటే మీకు అంటే ఒకసారి మిక్స్ అయి ఉంటుంది, సెపరేట్ గా ఉండదు. ఇలా చూడండి, ఇది గ్రీక్ లో విషయం. గ్రీకు మత్తయి 1వ అధ్యాయం ఇక్కడ మనకి కనిపిస్తుంది 2వ వచనం నుంచి. అబ్రహాము, తెలుగులో అబ్రహాము ఇస్సాకును కనెను కదా. ఇది గ్రీకులో అబ్రహాం ఎగెన్నెసే టోన్ ఈసక్, ఐసక్. లేకపోతే మనం ఎలా చదువుకోండి, ఎగెన్నెసేన్ అంటే ఇక్కడ ఈ పదం అర్థం ఏంటంటే ప్రతి సృష్టికర్త. యాంప్లిఫైడ్ బైబిల్ ఒకవేళ కనుక మీరు చూస్తే ఒరిజినల్ గా యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేసేసారు. అక్కడ ఎగెన్నెసోన్ యాజ్ ఇట్ ఈస్ గా దింపేశారు. ఏంటంటే ఈ ఎగెన్నెసోన్ అంటే తిరిగి, ప్రతి సృష్టికర్త. ఫాదర్డ్, ఇంగ్లీష్ లో ఫాదర్డ్ అంటే, ఫాదర్డ్ అంటే ఏమిటి? అసలు ఫాదర్ అంటే తండ్రి. ఈజ్ ఫాదర్ అంటే తండ్రి అయినా, ఫాదర్ ఆఫ్
ఫాదర్ ఆఫ్ అంటే పలానా వాడి యొక్క తండ్రి, ఇది అర్థం. అట్లా కాకుండా ఫాదర్డ్, గేదర్డ్, రేదర్డ్. ఏంటి ఈ ఈడి అనే మాట ఆఖరణ వచ్చి చేరేటప్పటికి ఏం మారింది అర్థం? ఆ గ్రామటికల్ కన్స్ట్రక్షన్ ఏమిటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదివేటప్పుడు ఈ గ్రామర్ చాలా ఇంపార్టెంట్. గేదర్డ్, ఫాదర్డ్ అంటే ఫాదర్ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతి సృష్టికర్త, ప్రతి సృష్టి. బదులుగా, సృష్టికర్తకు బదులుగా సృష్టికర్త ఒకడిని చేశాడు, ఇతను సృష్టించబడ్డాడు, ఇతను అతనికి బదులుగా ఇంకొక సృష్టి చేస్తున్నాడు. గాడ్ హ్యాస్ త్రూ హిస్ బ్రీత్, అవునా, త్రూ హిస్ బ్రీత్ ఊపిరి he gave తన birth to Adam. Adam is also through his breath. ఇక్కడ బ్రీత్ అనే మాటకు అర్థం మారుతుంది. అక్కడ దేవుడు ఊపిరి, వాయువుతో చేస్తే ఇక్కడ అబ్రహాము తన ప్రాణంతో ఆదాము తన ప్రాణంతో బిడ్డను కంటున్నాడు. అవునా? కంటున్నాడా? తయారు చేస్తున్నాడా? అంటున్నాడు. తయారు చేస్తున్నాడు. ప్రతి సృష్టికర్త తయారు చేస్తున్నాడు. ఆ సృష్టికర్త సృష్టి చేయడానికి కావలసిన లక్షణాన్ని ఆదాములో పెట్టాడు. ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటది, అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదు మీకు? అబ్రహాము మీకు అర్థం కాలేదు? అన్నాడు, మీకు అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు. అంటే తయారు చేయడానికి కనడానికి అర్థం కాలే. తయారు చేయటం. ఇప్పుడు దేవుడు ఆదాముని చేసాడండి. అవునండి. ఆదాముని చేసిన తర్వాత ఇప్పుడు ఆదాముని దేవుడు ఏమన్నాడు? మీరు ఆదాముని దేవుడు నువ్వు ఫలించని చెప్పాడు. ఆదాముని ఫలించమన్నాడు. ఎలా ఫలిస్తాడు? ఒకటి ఇచ్చి దాన్ని ఫలించమనాలి. అది ఎలా ఫలిస్తాడు? అది అది ఆయన ఏమి ఇచ్చారనేది తెలిస్తేనే ఎలా ఫలిస్తారనేది అయ్యో, చెప్తాం. నువ్వు భూమి మీద విస్తరించు, భూమిని నిండించు. నువ్వు ఆదామా, నువ్వు భూమి మీద విస్తరించు, దాన్ని నిండించు, దాన్ని లోబరుచుకొని చెప్పాడు. అవునండి. అవునా? ఆదాము విస్తరించాలంటే ఆదాముకి ఏం కావాలి? ఏదో ఒకటి ఇవ్వాలి కదండి అయ్యారు. అయ్యో, విస్తరించాలంటే ఏం కావాలండి? ఆయన సంకల్పం ఇప్పుడు ఏంటో మీరు- చెప్పాలిగా, చెప్పి ఇవ్వాలిగా. మీరు విస్తరించాలంటే మీకు ఏం కావాలి? కొన్ని మీకు తెలిసింది ఏంటంటే బౌండరీస్ మాత్రమే అర్థమవుతాయి. అంతే బౌండరీస్, మీరు ఆ బౌండరీస్ ని పెంచుకుంటూ పోవడమే మీ దృష్టిలో అంతే విస్తరించడం. అంతే. కానీ దేవుని దృష్టిలో విస్తరించడం అంటే ఏంటో తెలిసిన భూమిడు కావడం, భూమిడు మనుషులు కావటం. అది. ఆయన కొలతది. అది ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనకు కనిపించే మాట అది. భూమిడు కావాలి ఆయనకి మనుషులు. ఏ భూమిడు అంటే శాపానికి ముందు శాపం తర్వాత చూడాలి దీన్ని. భూమిడు అనే మాట శాపం తర్వాత అయితే రాబోతున్నది, శాపానికి ముందు అయితే అప్పుడున్నది. ఆదాము శాపానికి ముందు ఆ ఆశీర్వచనం పొందాడు. ఏమని? నువ్వు ఫలించు, భూమిని నిండించు, దాన్ని లోబరుచుకో చెప్పాడు. భూమిని నిండేంత మంది కావాలి. ఇప్పుడు ఆదాము భూమిని నిండించాలంటే ఆదాముకి ఏం కావాలి అంటే తాను కూడా దేవుడు తనని ఎలాగైతే చేశాడో అంత లెవెల్లో కాకపోయినా ఆ దేవుడు ఇచ్చిన దాన్ని కొనసాగించడానికి కావలసిందేదో ఆదాములో ఉండాలి. అంతేనా? అంతే. సో ఇప్పుడు ఆదాములో ఏదో ఒకటి ఇవ్వాలిగా అన్నాను. ఇప్పుడు ఆదాములో ఏముందా కొనసాగించేది అంటే అందుకు సాటి అయిన సహాయం అనే మాట వాడాడు. ఎస్, అర్థమైందండి? గాడిదని తీసుకొస్తే ఇది గాడిద, అబ్బాయి నాకు పనికి రాదన్నాడు. ఏదో జంతువుని తీసుకొస్తే అబ్బాయి ఇది దానికి పేరు పెట్టి, అన్నిటికీ పేర్లు పెట్టింది ఆదామే. ఇది నాది కాదు, ఇది నాది కాదు కాదన్నాడు. మరి దేనికి చెప్పాడు ఈ మాట? దేనికి చెప్పాడు ఈ మాట? ఒక్క నారి తనలోంచి తీయబడింది. వెంటనే ఇది నాది, అమ్మో ఇది నాదన్నాడు వెంటనే. దేని కొరకు? బికాస్ టు ప్రొక్రియేట్, టు fulfill the blessing of the God. ప్రొక్రియేటర్. అందుకనే యాంప్లిఫైడ్ బైబిల్ ప్రొక్రియేటర్ సృష్టికర్తకి ప్రతిగా తండ్రి సృష్టికర్త. ఓకేనండి? ఇది గ్రీకు పదంలోంచి మనకు వచ్చిన అర్థం. అగైన్ సోన్ అంటే ప్రతికర్త, ప్రతి సృష్టికర్త. ఇప్పుడు అబ్రహాము అంటే అనేక మందికి తండ్రి, ఇది అర్థం ఆ పేరుకున్నది. అబ్రాహం అంటే కేవలం తండ్రి మాత్రమే. అబ్రహాం అంటే
హా అనే సౌండ్ వచ్చేటప్పటికి గంపగా గొత్తగా చెప్పడం, గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పడం. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అబ్రహాముకి ఎట్లా వచ్చారన్నదే మనం ఇవాళ తెలుసుకోవాల్సింది. అదే అబ్రహాము విశ్వాసం. అదేనండి. సరే, ఇంతకీ అబ్రహాము మనకి తెలిసిన స్టోరీ ఆదికాండం 12 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఒకటి ఉంది. ఏంటంటే అబ్రహాము మరియు అతని తండ్రి అయినటువంటి తెరహు, అలాగే నాహోరు, సోన్సు వీళ్ళందరూ కూడా ఏమిటట చేశారు, వాళ్ళ వృత్తి ఏమిటట అంటే బైబిల్లో రాయబడలేదండి. ఏమండి. బైబిల్లో రాయబడలేదు. కానీ మరి వాళ్ళ క్రైస్తవ సమాజం ఏమిటి, విగ్రహాలను అమ్ముకునే వాళ్ళు, బొమ్మలు అమ్ముకునే వాళ్ళు అని చెప్తున్నారు. లేనిది ఎలా చెప్తారండి? మరి చెబుతున్నారు కదండి, మొన్న విన్నారు కదా మీరు కూడా. అంటే మాకు తెలియదు కాబట్టి నేను కూడా ఒకసారి ప్రసంగం చేసి, అంటే విన్న ప్రసంగం నన్ను ప్రభావితం చేసి నేను కూడా అలాగే చెప్పాను. తర్వాత బైబిల్ బాగా చదవడం మనసాక్షి గ్రహించి చెప్పడం మానేశాను. కానీ అలా లేదు. కానీ వాళ్ళు ఏమిటంటే నాటికి తెలిసిన ఏదో ఏదో ఒక ఒక రూపాన్ని, ఒక రాయి లాంటి దాన్నో, ఒక చెట్టునో పుట్టనో దేన్నో ఒక దాన్ని విగ్రహంగా చూసుకొని దానికి పూజలు చేశారని యెహోషువ గ్రంథంలో రాసింది. ఆ వాక్యం తీద్దామండి అయ్య. తీద్దామండి, తీద్దాం, కంగారు ఏం లేదు, చూపిస్తాను మీకు. తీయకపోతే మరి ఏంటి అయ్యారు, అసలే నాకు కన్ఫ్యూజ్ తెలీదు. నేను యెహోషువ గ్రంథంలో చదివానండి. ఓకే, తర్వాత చెప్పండి. ఓకే, అయ్యారు. నేను మీకు ఇప్పుడు చెప్తాను. అర్జెంటుగా కంగారు చూపించాల్సిన పడకండి. పని మరి మీరు లేదు. అన్నారు కదా, ఇక అది అక్కడ ఆగిపోయింది. ఓకే. ఉంది, యెహోషువ గ్రంథంలో అయితే ఉంది. తర్వాత Just చెప్పండి wait అయ్యారు. చేయండి, చూద్దాం, అర్జెంటుగా. చెప్తాను. సందర్భం అంటే ఓకే ఆ? అయ్యారు. తర్వాత చూద్దాం దాని గురించి. తర్వాత చూద్దాం. ఫ్లో కనుక ఇప్పుడు ఈ ఈ వ్యవహారంలో ఆదాముకి దేవుడు ఏం చెప్పాడంటే భూమిని నిండించు అని చెప్పాడు. ఆదాము తర్వాత ఆదాము మరణం తెచ్చుకున్నా అతని తర్వాత నీతిమంతుడిగా నిలవబడ్డ హేబేలు ఆ వాగ్దానాన్ని లేక ఆ ఆశీర్వచనాన్ని నెరవేర్చడానికి అవకాశం లేకుండానే చచ్చిపోయాడు, చంపబడ్డాడు. కయ్యను శపించబడ్డాడు. కాబట్టి ఇక అవకాశం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు మరలా ఆదాముని జ్ఞాపకం చేసుకొని ఇంకొక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ద్వారా ఈవేళ మనం చూస్తున్న లోకం అంతా ఉంది. ఆ బిడ్డ పేరు షేతు అండి. షేతు ద్వారా అలా నెమ్మదిగా తరాలు గడుస్తూ 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 ఉండగా షేతు తర్వాత హేబేలు తర్వాత షేతు, షేతు తర్వాత నోవహు అనేంత వరకు కూడా దేవునికి నీతిమంతుడు దొరకలేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ ప్రశ్న చాలా సింపుల్ గా కనిపిస్తూ చాలా విషయాల్ని తీసుకొస్తుంది ఇక్కడికి. కనెక్ట్ చేస్తుంది. చాలా విషయాలను తీసుకొస్తుంది. మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. Yes. కనుక ఇప్పుడు నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడిగా కనపడ్డాడని ఆదికాండం 6వ అధ్యాయంలో రాస్తుంది. అయితే నోవహు దగ్గర కూడా ఆదాముకి చెప్పినట్టే నోవహు నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు అని నోవహును కూడా దేవుడు చెప్పాడు. కానీ నోవహు కూడా ఆ విషయంలో పూర్తి స్థాయిలో నోవహు కూడా ఫలించలేకపోయాడు. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి. అతను ఫలించలేకపోయాడు, అతను దాన్ని సాధించలేకపోయాడు. అందుకని అక్కడ నుంచి అబ్రాహాము వరకు వచ్చాక అబ్రాహాము దగ్గర అబ్రాహాముని కనుగొని అబ్రాహాముని నిలబెట్టుకుని, అబ్రాహ్మా నువ్వు నిలబడు, నిన్ను ఫలింపచేసే పని నాది అని దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేశాడు. అది 12వ అధ్యాయంతో స్టార్ట్ అవుతుంది. అవునండి, 12వ అధ్యాయంతో స్టార్ట్ అవుతుంది. ఏంటట ఆ స్టార్టింగ్ విచిత్రంగా ఉంటుంది. నువ్వు నీ పితరులను విడిచిపెట్టేసాయి, నీ దేశాన్ని విడిచిపెట్టేసి నువ్వేం చేస్తావు అంటే నేను చెప్పిన చోటుకు వెళ్ళిపో అన్నాడు. అనగానే ఇంతకీ చిత్రమైన విషయం ఏంటంటే అప్పటి వరకు ఏదో ఒక రూపం ఊహించుకొని ఆ రూపానికి పూజలు చేసిన ఈ ఈ తెరహు కుటుంబం
లోంచి వచ్చిన అబ్రాము సడన్ గా ఆ స్వరం విని ఏమయ్యాడంటే ప్రయాణం అయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నేను చూపించబో దేశమునకు. ఇంతకీ చూపించబోయే దేశం ఎక్కడుంది? చిత్రం ఏమిటంటే అతనున్న చోటే. ఓహో. అతనున్న చోటే. మరి ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళాడు అవును, అన్నారు. వచ్చాడండి. వచ్చిన మాట చెప్తున్నాను నేను. నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను చూపించబో దేశమునకు వెళ్ళు అని చెప్పాడు. ఎక్కడంటే ఆదికాండం 12 చూడండి. చూడండి ఇక మనం చదవాల్సిందే. చాలా స్పీడ్ గా తీసి చదవాలి ఈ విషయాలన్నీ. పన్నెండు ఒకటండి. ఉమ్. యెహోవా నీవు లేచి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఆదికాండం అంతటిలోనూ కూడా ఒరిజినల్ గా అంటే మోషే రాశాడు గనుక, మోషే కాలం నాటికి దేవుణ్ణి పరిచయం చేయాలి గనుక మోషేతో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అప్పటికి యెహోవా అనే పేరు ఎవరికి తెలియదు, ఒక్క మోషేకి తప్ప. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మోషే రాసేటప్పుడు, ఇప్పుడు చెప్పేటప్పుడు ఏదన్నా సంగతి, ఇప్పుడు మీ ఊళ్ళో ఒక విషయం ఉందండి. మీ ఊళ్ళో ఏదో ఒక పాత చెట్టు ఒకటి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒంగోలులో ఏనుగు చెట్టు అని ఒకటి ఉంది. మీకు ఏమైనా ఐడియా ఉందండి? అది ఒంగోలులో ఏనుగు చెట్టు అంటారు. అంటే పూర్వం అక్కడ ఏనుగుల్ని కట్టేవారట ఆ చెట్టుకి. ఓహో. ఓకే, ఏనుగు చెట్టు సెంటర్ అంటారు దాన్ని. ఇప్పుడు ఏనుగు చెట్టు సెంటర్ అనే పేరు దానికి రావడానికి గల కారణం ఎప్పుడో కట్టారు ఎస్ కదా, ఎప్పుడో కట్టారు. అది ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు చెప్పారు మనకి. ఇప్పుడు చెప్పారు. కానీ అక్కడ ఏనుగులు ఉన్నాయా? లేదు. లేని విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. కానీ అప్పుడు నిజం. అప్పుడు ఉన్నమాట వాస్తవం. అప్పుడు నిజం. అప్పుడున్న దాన్ని యెహోవా అనే దేవుడు అప్పుడున్నాడు అనేది నాటి ఇశ్రాయేలీయులకి, నేటి లోకానికి కలిపి చెప్పటానికి దేవుడు ఎంచుకున్న పద్ధతి. తానే చెబుతున్నాడని మోషే ద్వారా రాయించాడు గ్రంథాన్ని. ఇది చాలా క్లారిటీగా మన మనసులో ఉండాలి. యెహోవా అని కాదు, వాళ్ళకి తెలిసింది ఎట్లా అంటే సర్వశక్తి. దట్స్ ఎనఫ్. అంతకు మించి ఇంకా వేరుగా వాళ్ళకి తెలియదు. అబ్రహాంకి ఏముంది? సర్వశక్తి. దాన్ని సర్వశక్తి మంతుడు అని రాశారు. సర్వశక్తి దేవుడు అక్కడ హెబ్రూలో వాడిన పదం సర్వశక్తి. అది ఫెమినిన్ లో ఉంది, అంటే స్త్రీలింగంలో ఉంది ఆ పదం. అంచేత దేవుడు స్త్రీ అందామా? అంటే భాష అలాగే ఉంటుంది. సర్వశక్తి, శక్తి అనే పదం కూడా ఫెమినినే. అర్థమైందండి? అందుకని ఏదో ఒక రూపం తయారు చేసుకుని ఇది అది అనుకునే భ్రమలోకి మాత్రం పోకూడదు. ఓకే, కాబట్టి ఇక్కడ యెహోవా అనే పేరు లేదు. ఏముందట? సర్వశక్తి లేక సర్వశక్తి మంతుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరితో? అబ్రాముతో. ఏమని చెప్తున్నాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి నువ్వు వెళ్ళు, బయలుదేరిపో, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నీ తండ్రిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాడు. ఇంతకీ ఎందుకట అలా వెళ్ళమని చెప్పింది? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయదు. ఇప్పుడు మనకి ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఎవరి ప్రస్తావన కనిపిస్తుంది? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరి ప్రస్తావన లేకుండా అసలు సువార్త చెప్ప వీలు పడదు. అబ్రహాం అనే పేరు వాడకుండా సువార్త చెప్పడం అసాధ్యం. నీ నామమును గొప్ప, అబ్రాహాముని గొప్ప ఎందుకు చెయ్యాలి? ఇక్కడ పడింది అబ్రాహాముకి బీజం. అబ్రాహాము మనసులో అక్కడ పడింది. ఏంటి నా పేరును గొప్ప చేయడం ఏమిటి అనుకొని మొదలయ్యాడు ప్రయాణం. మొదలై ఎక్కడ దాకా వస్తున్నాడంటే భూమి యొక్క సమస్త వంశములు నీయందు, అబ్రహమా నీయందు సమస్త భూవంశములు ఆశీర్వదించబడును అని అబ్రహాంతో చెప్పాడట దేవుడు. అబ్రహాంతో చెప్పాడు. అవునా? ఇప్పుడు ఇంతకీ ఇదంతా పట్టుకున్నాడు, బయలుదేరాడు, వెళ్తున్నాడు. మధ్య మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడైతే నిలబడుతున్నాడు, ఈ స్థలం నీదే అంటున్నాడు, ఈ స్థలం నీదే అంటున్నాడు, ఈ స్థలం నీదే అంటున్నాడు. ఎందుకు అక్కడెక్కడే తిప్పుతున్నాడు, అక్కడెక్కడే తిప్పుతూ అబ్రాహాముని ఈ స్థలం నీదే అంటున్నాడు. ఈయన చూశాడు. ఏంటి బాబు, నా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది, పిల్లలు లేరు, అది ఇది అని చెప్పుకొస్తే 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే,
మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించు, అది నీకు ఇచ్చేదని అబ్రాహాముతో చెప్పు. అవునా? ఓకే. ఇప్పుడు అబ్రహాము దేని విషయంలో అబ్రహాము దేని విషయంలో దేవుణ్ణి నమ్మాడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి మనం ఒక రూట్ వేసుకున్నాం. అంటే ఒక ఏమంటారు, మనిషికి ఆ, clarity. ఒక 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 ఏమంటారండి, అకౌంట్ సే దట్ వర్డ్, ఒక బ్రిడ్జ్ వేసేసాం, ఒక బ్రిడ్జ్ వేసుకున్నాం. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. జవాబుకి ప్రశ్నకి బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ వేసుకున్నాం. ఇంకా జవాబు పూర్తవలే. ఇంకా మరి ఉంది కదా. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఏమిటి? Yes. ఇదే మన క్వశ్చన్. అబ్రహాం విశ్వాసం ఏమిటి? విశ్వాసం అనేది చిన్న మాట కాదు. అసలు విశ్వాసం అంటేనే ఏదో చెప్తారు చూడండి, ఏంటది, మార్క్స్ వార్త 16:8 ఏంటండి 16:16 సర్వ సృష్టికి వెళ్ళి సువార్త కాదు V అనే అక్షరం పెడితే బ్రీతింగ్, శ్వాసం, అది లేకుండా బతకలేడు. అండి. ఇప్పుడు మార్కు 16:16 ఏముందో చదవండి ఒకసారి. శ్వాసం. మార్కు 16:16 ఏముందో చదవండి. అదండి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకి సువార్త నమ్మిన వారికి రక్షణ, నమ్మని వానికి నమ్మిన వానికి రక్షణ కలుగును, నమ్మని వానికి శిక్ష. శిక్ష విధించబడిందని చెప్పాడు కదా. Yes. అక్కడ ఏ మాట చెప్పాడో గ్రీక్ లో నమ్మిన అన్నమాట. హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అనున్నది ఏ మాట ఉందో రెండు మాటలు ఒకటి, రెండు రకాలుగా తర్జుమా చేశారు. ఈ తర్జుమా వల్ల అది వేరు ఇది వేరు అని మనం అనుకుంటున్నాం. ఒక్కసారి చదువుతానండి. Hmm. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. రక్షింపబడును. ఏమి నమ్మి? సువార్తని. ఆ? సువార్తనండి. ఏ సువార్తని? యేసుక్రీస్తు వారి మరణం, పునరుద్ధానాన్ని. అంటే మీరు చదువుతున్నది ఏమిటి? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. ఏమి నమ్మి అంటే మళ్ళీ సువార్త అంటారా? మరి అంతే కదండి. మీరు చదువుతున్నది ఏమిటి? మార్కు సువార్త 16. మార్కు సువార్త. అవునా? అవునండి. మార్కు సువార్త. ఇప్పుడు మార్కు విశ్వాసం ఏమిటి ఇక్కడ? అది తెచ్చి చెప్పండి ఆ మాటని. అప్పుడు సభాష్ పీటర్ గారని చప్పట్లు కొడతాం. మరి తెలియదు కదండి నాకు. మరి తెలుసుకోవాలి కదండి. ఓకే అండి. తెలుసుకోవాలి కదండి. ఇదేనండి బైబిల్ చదవటం అంటే. ఇలా చదవాలి బైబిల్ని. ఎందుకంటే ఇలా చదవకపోతే ఏమవుతామంటే ఎవరో ఏ రాయో విసురుతారు, ఆ రాయికి మనం తప్పనిసరిగా బలైపోతాం. ఏమి నమ్మి అంటే మార్కు సువార్త 1:1 నుంచి మొదలుపెట్టి అక్కడ 16వ అధ్యాయం పూర్తయ్యేంత వరకు ఏం చెప్పాడో అదంతా అని అర్థం ఒక ముక్కలో చెప్పాలంటే. అంతేనా? ఇప్పుడు ఎందుకు మార్క్ ఏమని నమ్మాడు యేసుక్రీస్తుని? ఇప్పుడు మన అబ్రహాం దగ్గరికి వెళ్ళటానికి ముందు ఇవన్నీ వేసుకుంటున్నామండి. చెప్పండి, ఏమని నమ్మాడు యేసుక్రీస్తుని మార్కు? మీరు చెప్పాలి ముందుకు వెళ్ళాలంటే. తెలియదండి, చెప్పాను. మరి ఒకటో తీసి చదవండి. ఓకే. ఎందుకు దానికి అటు ఇటు పరిగెత్తకండి, అక్కడ చదివేయండి ఏముందో. ఓకే. అయ్యగారు ఒకవేళ మీకు కానీ తెలిస్తే చెప్పేసుకున్నానే. మీకు కానీ తెలిస్తే. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. దేవుని స్తోత్రం. చెప్పండి. మార్కు సువార్త 1:1 ఉమ్. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. అండి దేవుని కుమారుడైన ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. మార్కు సువార్తలో మార్కు గారి అభిప్రాయంలో యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడని. అవునండి, అవునండి. దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడన్న నిరూపణ చేయటానికే రాశాడు అదంతా. ఆ, అబ్జర్వ్ చేశారా? ఆ. మార్కు సువార్త మొత్తంగా ఆ. యేసుక్రీస్తు దేవుని కుమారుడు సుమా, మనుష్యుల కుమారుడు కాదు అని నిరూపిస్తున్నాడు.
కావాలంటే మీరు ఒకసారి చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయం. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. అసలు ఎంత ఇష్టం అంటే ఇది నిజంగా దీనికోసం ఇది చదువుతున్నప్పుడల్లా పొంగిపోతాను నేను. 1వ అధ్యాయం 6వ వచనం, యాక్చువల్ గా 1వ అధ్యాయం 6వ వచనం. రామ 1:6 అండి. 1:6. అది 1:6 అంటే మొత్తం 1 నుంచి 7వ వచనం వరకు కలిసే ఉంటుంది. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసింది సువార్త, మీరు చెప్పేది కాదు. బీ కేర్ఫుల్. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకునే అధికారం మనకి లేదు. వాగ్దానం చేయబడింది సువార్త. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేస్తుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానులైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను. ప్రభావంతో నిరూపించబడ్డట. ఇదే మార్కు చేసింది. మార్కు ప్రయత్నం అదేనండి, ప్రయత్నం కాదు, నిరూపించాడు. అట్లా అండి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతులలో నుండి లేచుట ద్వారా దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. అవునా? ఇప్పుడు మార్కు విశ్వాసం ఏమిటి? ఒక క్లూ ఇచ్చాను. మార్కు విశ్వాసం ఏమిటి? అయ్యారు ఇప్పుడు రోమా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒకసారి నేను తీయలేదు అండి. ఫస్ట్ నుంచి చూసుకోండి. ఫస్ట్ నుంచి 1వ 1వ అధ్యాయం అండి. అధ్యాయం 1వ అధ్యాయం మొదటి నుంచి ఆ కింద వరకు చదివితే ఆ పేర అంతా చదువుకోండి జాగ్రత్తగా. Yes. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ పేర అంతా కూడా చదివితే స్పష్టంగా ఉంటుంది. ఓకే, ప్రభావంతో నిరూపించబడ్డాడు. రైట్. ఇప్పుడు మనం ఈ నిరూపణ అన్న దగ్గరే విశ్వాసం అనేది ఏమిటంటే రుజువు చేసుకుని, ఇదండి ఏది పడితే అది నమ్మేయడం కాదు. మార్క్ అదే చేశాడు. పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. ఓకే అండి. ఇప్పుడు దాకా అదే కదండి చెప్పుకున్నాం అండి. కాబట్టి ఇప్పుడు విశ్వాసం అనేది ఊరికే మనం అనుకునేటట్టుగా లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను అనే మాట ఒరిజినల్ గా ఏముండాలంటే విశ్వసించి, గ్రీకులు అదే ఉంది, విశ్వసించి బాప్తిస్మం పొందినవాడు. ఇక్కడ బాప్తిస్మం పొందిన అనడం తప్పు, తర్జుమా లోపం అక్కడ ఉంది. ఏమిటంటే బాప్తిస్మం అన్నదే క్రియాపదం. బాప్తిస్మం అన్నదే క్రియాపదం. బాప్తిస్మం అంటే ముంచటం, అదే క్రియ. అవునా? క్రియ. మళ్ళీ ఆ క్రియని నామవాచకంగా మార్చి దానికి మళ్ళా క్రియ జోడించారు చూసారా. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే బాప్తిస్మం అంటే అదేదో అనుకున్నాం, ముంచుట. అవునా? విశ్వసించి మునిగిన వాడు రక్షించబడను. చెప్పండి ఇప్పుడు ఏమని విశ్వసించి మునుగుతారు? ఏమని మునుగుతారు చెప్పండి? ఎందులో మునుగుతారు? నీళ్లలోనా? తర్వాత మునుగుదాం నీళ్లలో. ముందు మునిగే కార్యక్రమం ఇంకొకటి ఉంది, మత్తయి సువార్త 28:19 చెప్పినట్టు. కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి, అక్కడ కూడా విశ్వసించిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నీళ్లలోనికి కాదు, ముందు నామంలో ముంచి ఆ తర్వాత నీళ్లలో ముంచాలి. దానికి తీసుకొచ్చి సాక్ష్యం అన్నమాట. ఇది నామంలో మునిగారన్న సంగతి రుజువయ్యాక అప్పుడన్నమాట ఆయా పేర్ల తాత్పర్యంలోకి మునిగాక అప్పుడు బాప్తిస్మం పొందాలి. అవునా? బాప్తిస్మం పొందాలనకూడదు, అప్పుడు మునగాలి. ముందు ఆ పేర్లలో మునగాలి, తర్వాత నీళ్ళలో అదన్నమాట. కానీ ముందు మనం ఏం చేస్తున్నాం? నీళ్ళలో ముంచుతున్నాం. ముందు నీళ్ళలో ముంచేస్తున్నాం కానీ పేర్లలో మాత్రం ముంచలేదు. మార్కు చేస్తున్నాడు ఆ పని. చూడండి ఎలా ఆరంభించాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఎంత అద్భుతంగా చెప్పాడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా. అలా చదువుకుంటూ వెళితే ఆయన చేసిన అద్భుతాలు చెప్పాడు, ఆయన ద్వారా జరిగిన క్రియలు చూపించాడు. అన్ని చూపిస్తే ఏమంటున్నాడంటే ప్రతి చోట ఇది దేవుని మహత్యం వల్ల ఈయన చేస్తున్నాడు, దేవుని మహత్యంలో ఉండి జరిగిస్తున్నాడు, దేవుడే ఆయన్ని మృతుల్లోంచి లేపుతున్నాడు. కాబట్టి మీరు రుజువు చేసుకొని, ఈయన లేచేలా లేదన్నది రుజువు చేసుకొని గాని నమ్మొద్దు అని చెప్పి
విశ్వాసం అంటే చిన్న వ్యవహారం కాదని నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. విశ్వాసం అనేది చిన్న వ్యవహారం కాదు, ఇట్స్ అ లార్జ్ థింగ్. అది చాలా పెద్దది. హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో చూస్తే అద్భుతంగా ఉంటుంది అది. అక్కడ ఎన్ని విషయాలు ఉంటాయో ఎన్నిటిని ఎగరగొట్టేసాం మనం తెలుస్తుంది. ఒకసారి చూడండి ఆ మొదటి ముక్క. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, విశ్వాసం ఉన్నది అదృశ్యమైనవి నిజ స్వరూపం. దృశ్యమై ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. 2 సంగతులతో విశ్వాసం. 2 సంగతులు ఏమిటది? విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును, మరియు నువ్వు అంటే ఏంటి, మరియు అండ్ అన్నమాట. అండ్ అదృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే కనబడనివి కనబడుతున్నాయనటానికి రుజువై ఉందట విశ్వాసం. ఈ బేస్ మీద నిలబడి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ చూడండి. అబ్రహాము విశ్వాసం ఏంటో చూడండి. ఆదికాండం 15వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 15వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ అబ్రహాము నాకు సంతానం లేదు, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్యము అంటే అర్థం ఏమిటి? యెహోవా యొక్క వాక్యం అనగా దేవుని వాక్కుని తీసుకొచ్చి ఒక దేవుని దూత మాట్లాడుతున్నాడని అర్థం. దేవుని దూత మాట్లాడుతున్నాడని అర్థం అక్కడ. అవునా? యెషయా గ్రంథంలో ఆ మాట కనిపిస్తుంది. వారి యావత్ బాధలో నుండి వారిని యెహోవా సన్నిధి దూత రక్షించాడు అని కనిపిస్తుంది. అవునా? చూపించాను కూడా మీకు, జ్ఞాపకం ఉందా మాట? సరే, ఇప్పుడు యెహోవా వాక్యము అబ్రాహాముకు దర్శనమందు వచ్చి, అంటే ప్రత్యక్షమయ్యి, అబ్రాహా భయపడద్దు, నేను నీకు కీడవినైనాను, సో అండ్ సో, నువ్వేం భయపడక్కర్లేదు, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు నీ బహుమానం అత్యధికం అయిపోద్ది అనగానే ఇప్పుడు అబ్రహాముకి ఏమనిపించాలి? మీరైతే ఏమనుకుంటారు? బహుమానం అంటే వస్తు రూపం అనుకుంటాం. అంతే కదండి. అంతే. నాకు ఇప్పుడు కేజీ బంగారం ఉంది, ఒక 1000 కేజీలు బంగారం అయిపోతే బాగుంది, భుజం మీద పెట్టి తీసిపోదామని. అయిపోద్ది. అదే అండి, భుజం మీద అయిపోతే బాగుంది కాదు, అయిపోద్దని విశ్వాసం. అంతేనండి. కానీ ఇక్కడ అబ్రాహాముకి ఏం అర్థమైందో చూడండి. ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడు. అవునా? నేను సంతానం లేనివాడిని అయిపోతున్నానే. ఆడెవడో దారిపోయే దానయ్య నాకు వారసుడు అయిపోతున్నాడు కదా, నా ఆస్తికి కర్త అవుతాడు కదా. ఇంతకీ ఈయన గారి ఆస్తి ఏమిటో, అబ్రాహం గారి ఆస్తి ఏమిటో? పశువులు, నేల, బంగారం. కంగారు పడకండి, చూద్దరు గాని ఆయన గారి ఆస్తి ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు అందరు గాని కంగారు పడకండి. ఆయన ఆస్తి వేరే ఉంది. మీరు అనుకునే ఆస్తి కాదు. గొడ్డు, గోధుమ, దాసులు ఇవేమి కాదు. ఆయన ఆస్తి వేరే ఉంది. ఆ ఆస్తిని చూసిన వాడే నా ఆస్తికి ఎలియజరే కర్త అవుతాడు కదా అన్నాడు. అలా అంటాడు అబ్రామా? అలా కదండి అయ్యారు. మరి ఇక్కడ వివరంగా ఉంది కదండి, నేను సంతానం లేని వాడనైపోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. ఇంటి ఆస్తికర్త అంటే ఏంటి? భౌతికమైందండి. మరి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఎలా అండి? ఇల్లు అంటే ఏమిటండి? బెత్లెహేమ అన్నారండి. బెత్లెహేమ అంటే ఏంటి? రొట్టెల సన్నిధి. రొట్టెల ఇల్లు. ఇప్పుడు రొట్టెల ఇల్లు తీసిపోండి, చూస్తాను నేను. ఇచ్చేయండి. అంటే ఆ ఇంట్లో రొట్టెలు సమృద్ధిగా ఉంటాయని ఆ పేరు పెట్టడానికి వేరే కారణం ఉంది, దాన్ని అలా ఉంచండి. మీరు ఏది పడితే అది తీసుకొచ్చి పేస్ట్ చేసేస్తున్నారు, మీరే కన్ఫ్యూజ్ అవుతారు. కనుక ఆ మాటగా ఇల్లు అంటే ఏమిటి అంటున్నాను నేను? నివసించడానికి యోగ్యమైనది. సరే, గుర్తుపెట్టుకోండి. అదే మాట బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత అడుగుతాను మిమ్మల్ని. ఓకే, నా ఇంటి ఆస్తికర్త అవును కదా. మరి అబ్రాహాము, ఇదిగో నువ్వు నాకు సంతానం వేయలేదు కనుక, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సంతానం వేయలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడని చెప్తే, ఇప్పుడు యెహోవా అంటున్నాడు, ఇతడు నీ వారసుడు కాదు. ఎవరు? ఆ దమస్కు ఎలియజర్ అనేవాడు వారసుడు కాడు. మరి ఎవరట వారసుడు? నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు. చూడండి, తీసుకొస్తున్నాడు ఎక్కడికో. దేవుడు అబ్రాహాముని నడిపిస్తున్నాడు.
అబ్రాముకి తెలియపరుస్తున్నాడు. అబ్రాము మనసుకి బోధపడేట్టు చేస్తున్నాడు. అబ్రామా, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. పుట్టబోవు, పుట్టబోవు. ఎక్కడికి పోతుందండి పుట్టబోవు అంటే? భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. లోకాసు వార్త 2వ అధ్యాయం. ముందు 1వ అధ్యాయం 76వ వచనం చదవండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 76, 60, 68, 76వ వచనమే అంటే కలిసి ఉంటుంది అదంతా. అక్కడి నుంచి చూడండి 68వ వచనం నుంచి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి కానీ వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు రక్షణ శృంగమును అనగా 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 మన శత్రువుల నుండి మనల్ని దేశించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీనిని గూర్చి ఆది నుంచి తన ప్రవక్తల పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును. ఏంటండి? ఏంటి ఇప్పుడు మన ఇది తండ్రి కాదు అయిన గొడవ ఏంటి? అబ్రహాము అంటున్నారు. ఇక్కడ గొడవ ఏమిటి? అబ్రహాం ఏం చూస్తున్నాడు ఇప్పుడు? పుట్టబోవు, 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 పుట్టబోవు అంటే ఎక్కడికి పోయాడు అబ్రాహము? అబ్రాహం ఎక్కడికి పోయాడు? అక్కడికి పోయి చూడండి, ఊరికి దేవుడు ఎన్నుకోడండి. ఏ మనిషినైనా దేవుడు ఊరికి ఎన్నుకోడు. విశ్వాసం ఏదో ఏదో రీజన్ ఉంటే తప్ప దేవుడు ఆ మనిషిని ఎన్నుకోడు. గమనిస్తున్నారా? ఏదో ఒక పాయింట్ ఉంటుంది ఆ మనిషిలో, ఏదో దేవునికి నచ్చిన గుణం ఒకటి ఉంటుంది, దాంతో పట్టుకొచ్చుకుంటాడు. చూడండి లోకాసు వార్త 2:10. అయితే కలుగబోవు, కలుగబోవు, కలుగబోవు. ఎక్కడికి పోయిందండి అది? నేడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని చెబుతూ కలుగబోవు, కలుగబోవు, పుట్టాక సిలువ మీద నెరవేరిస్తే కలుగుతుందని నాటి గొర్రె కాపరులు కనిపెట్టారు. వాళ్ళ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడండి. రుజువు చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళు వెళ్ళి తాము కన్న వాటిని విన్న వాటిని, అంటే కన్నవాడు అంటే ఏంటది? చూడటం అండి. వెరీ గుడ్ అండి, అదే తెలుగు. కన్న వాటిని విన్నవాటి, తాము కళ్ళారా చూసిన వాటిని Yes. చెవులారా విన్న వాటిని కమ్ము కొట్టేస్తున్నారట. ప్రచారం చేస్తారట. ఎందుకో? ఏం చూసి ప్రచారం చేశారో వాళ్ళు? పుట్టబోవు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడే నీకు వారసుడు సుమా అని చెప్పి అంటున్నాడు. ఇంట్లో గుడారం నుంచి బయటకు తీసుకొచ్చి పైన చూడు, ఆకాశం చూడు. చూశాను. ఏంటంటావు ఇప్పుడు అన్నాడు. ఏంటంటావు? లెక్క పెట్టా, కనబడుతున్నాయి కదా ఇంకేవో. కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు. లెక్క పెట్టా అన్నాడు. అమ్మ నా వల్ల కాదన్నాడు. నీ వల్ల కాదంటే అలా లెక్క పెట్టా కుదరదు అన్నాడు. అంటే అమ్మో అది నా వల్ల కాదు అనేటప్పటికీ నీ సంతానము అలాగవునని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము దృష్టిలో ఏమిటి ఆశీర్వాదం? ఇదా ఇదా తన గర్భవాసాన్ని పుట్టబోవు. ఇదా ఇదా ధనం కాదండి, మనీ, ల్యాండ్ కాదండి, అంటే ఇల్లు కాదు. ఎలాంటి భౌతికమైంది కాదు అతను చూస్తున్నది, అతనికి కావలసింది. అందుకే హెబ్రీ పత్రికలో దూరం నుంచి చూసి అబ్బా అయ్య బాబోయ్ ఆయన కోసమే నా కడుపు ఖాళీ చేసుకున్నా అని ఇక్కడ అబ్రహాము. అవునా? వాళ్ళ ఆత్మకథలో పొందలేదు. నాకు చాలా అనిపించింది. ఆ? కానీ అలా చెప్పిన తర్వాత చివరండి ఎన్నో మీరు 11:8 అండి.
మనం చెప్పుకున్నాం కదండి, మనము లేకుండా ఆ వాగ్దాన ఫలము వీరందరూ అనుభవించలేదు తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను అయినను. మనము లేకుండా ఉమ్, సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఉమ్. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. పోయిన తరగతిలో మనం మోషే పరలోకంలో ఉన్నాడా, హ్మ్. పరలోకంలో ఉన్నాడు అన్న దగ్గర ఇదే చెప్పుకున్నాం మనం. ఎస్. అక్కడ దీనికి పై వచనంలో అయితే? కొండల్లో, చెరియల్లో, గుహల్లో కాబట్టి ఈ ఈ ఉంది అసలు ఈ వ్యవహారంలో మనం ముందుకు వెళదాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో 8వ వచనం అంటున్నాడు. అతడు అంటే అబ్రహాము, దేవా యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకునేదనని నాకు ఎట్లు తెలియను. దేనిని స్వతంత్రించుకునేదనని? దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యం. దీన్ని సమర్పించుకునేదానికి నాకు ఇష్టం తెలియనగా 6వ వచనంలో ఉంటుంది, నీ సంతానం అలా ఉన్నని చెప్పును అన్న తర్వాత 6వ వచనంలో అతడు అంటే అబ్రాము యెహోవాను నమ్మెను, నమ్మెను. అది అతనికి ఆయన అది నీతిగా అతనికి నీతిగా నీతిగా ఎంచింది ఎవరు? దేవుడు. ఓకే, ఇవన్నీ అలా మనసులో పెట్టుకోండి. అలా నెమ్మదిగా వెళ్తున్నాం, ఉం. కొంచెం టైం తీసుకున్నా ఈవేళ ఈ టాపిక్ ని కంప్లీట్ చేసుకుని వెళదాం, సరేనా? సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఆకాశమందల నక్షత్రాల్లో అయిపోతుంది నీ సంతానం అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అబ్రామ్ అంటున్నాడు, నాకు ఎలా తెలుస్తుంది ఇది అని అడిగాడు. ఇక్కడ అంటే నువ్వింత అభివృద్ధి చెందేస్తావు, నీ సంతానం అంత అద్భుతంగా అయిపోద్ది, ఆకాశ నక్షత్రాల్లో విస్తరించేస్తుంది నీ సంతానం అని చెప్పేటప్పటికి ఇప్పుడు అబ్రహాంకి పొట్ట పెద్దదైపోయి, అంతే కదండి, పెద్ద పొట్ట అయిపోయి నా పొట్ట నిండా ఎంతమంది పిల్లలు ఉన్నారా అనుకొని అబ్రహాం ఏం చేశాడంటే, నాకు ఎలాగా ఇది, నేను ఎలా స్వతంత్రించుకుంటాను అని తిరగేసి అడిగాడు. అప్పుడు దేవుడా బాగా కరెక్ట్ గా వచ్చావు నా రూట్కి రా, చెప్తానని చెప్పి తీసుకెళ్ళి నువ్వేం చేస్తావంటే సో అండ్ సో పలానది బట్రా వాటిని నడుము ఖండించు, ఏ ఖండానికి ఆ ఖండం ఎదురుగా పెట్టు అని చెప్పాడు. పొద్దు గుంకబోతున్నప్పుడు గద్దలు కళేబరం మీద వాడబోతుంటే వాటిని తోలేశాడు. ఇంతలో కటిక చీకటి అబ్రామును కమ్మగా, భయంకరమైన కటిక చీకటి, గాఢ నిద్ర పట్టేసింది. కటిక చీకటి అతన్ని కమ్మగా. 12వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి, పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏళ్ళు వీళ్ళని శ్రమ పెడతారు, ఓకేనా? ఆ తర్వాత నేనే వాళ్ళని విడిపించి తీసుకొస్తాను, ఎందుకంటే అమోరేల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు అని ఒక సంగతిని అబ్రహాముకి దర్శనంలో చూపించేటప్పటికి ఈయన గారికి ఇప్పుడు నిజంగా మనలాంటి వాళ్ళం అయితే ఎగిరిపోదు అండి. ఉం. మనలాంటి వాళ్ళం అయితే ఎగిరిపోతాం దెబ్బకి, కాదంటారా? ఇంకక్కడ నిలవడం, బాబు నీకు దండం నాయన, నీ ఆశీర్వాదాలకు దండం, పొద్దు బాబు ఇంక సార్లే, నీకు 2 కొబ్బరికాయలు కొట్టేసి పోతానని. ఇప్పుడే అర్థమైంది నాకు. కానీ అబ్రామ్ అలా చేయలే. నాకు ఎలా తెలుస్తుందంటే దేవుడు చెప్తున్నాడు, నీ సంతతి వారు తమది కాని దేశమందు 400 సంవత్సరాలు దాసరికం చేస్తారంటే, ఓహో అందుక నాకు ఇంత సంతానాన్ని ఇస్తావు, అవి నీకు దండం నాయన వెళ్ళి అంటాం మనం. వద్దు బాబు నాకు సంతానం వద్దు, ఏమొద్దు, వాళ్ళు దాసులు అయిపోతే నేను ఇక్కడ చచ్చిపోయి ఏడాలా అని మనం బాధపడిపోతాం. కానీ అబ్రాము విశ్వాసం అది కాదు. అసలు అబ్రాములో ఉన్నది ఏమిటో బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. చూడండి అక్కడ ఇప్పుడు 15 చదివాం కదా, 16వ అధ్యాయంలో 17వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు. ఇక్కడ ఒక నిబంధన చేసి ఆ నిబంధనతో తన తోడని చెప్పి చేసిన నిబంధన ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రివు కనుక ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అబ్రాహాము అంటానని చెప్పాడు. అవునా? అబ్రాహాము అంటే అప్పటి వరకు తండ్రి మాత్రమే, ఇక నుంచి ఏమయ్యాడు? అబ్రహాం. ఒక గ్రూప్ కి తండ్రి అయ్యాడు. అవునా? సో ఈ 2 విషయాలు ఇలా పట్టుకొని ఇప్పుడు మనం 17వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని చదువుదాం. అట్లాగే
21 కూడా చదువుదాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, ఉమ్, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. ఉమ్, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా ఉమ్. నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. అని చెప్పు. అవునా? ఉమ్. ఓకే. 21 అండి. ఇప్పుడు 21వ వచనాన్ని కూడా చదువుతాం. అయితే ఒక్క అయితే సంవత్సరం. వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా అంటే పుట్టక ముందే కనబోవు. ఎస్, ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటండి? ఇస్సాకు అంటే వాగ్దాన పుత్రుడు, నవ్వుల పుత్రుడు. సంతోషం అనుకోవచ్చు కదా. నవ్వుల పుత్రుడు అంటారు. నవ్వులు పుత్రుడు కాదు, సంతోషం అనుకోవచ్చు కదా. సంతోష్. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు లేక నవ్వు. సంతోషం అనుకోవచ్చు. Yes. అవునా? ఇప్పుడు సంతోష్ అనే పేరుతో ఎవరిని పుట్టిస్తున్నాడు? ఇస్సాకుని. సంతోష్. ఇప్పుడు అర్థమైందా సంతోష్ అనే పేరు ఎలా వచ్చిందో? ఇదే అనమాట అండి. ఓకే. ఈ సంతోష్ అనే పిల్లాడిని పుట్టిస్తున్నాడు. ఈ పిల్లాడు పుట్టగానే ఎవరికి సంతోషం కలుగుతుంది? శారాకి, అబ్రహాంకి. అంతే కదండి. అంతే. ఓకే. ఇప్పుడు ఇంకా పుట్ల. ఉం. 21వ అధ్యాయంలో పుట్టాడు. అవునా? 21వ అధ్యాయం 2వ వచనంలో పుట్టాడు. ఇదంతా ఉం. ముందు చెప్పి ఒకటి 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 చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఏదంతా వాగ్దానం చేశాడు. నీ సంతానం ఎలా అయిపోద్దని చెప్పాడు. ఆ వాగ్దానం నిబంధన చేశాడు. ఆ నిబంధనలో సంతానం ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ సంతానం ఎలా అవుతుందని ప్రమాణం చేశాడు. అది కూడా తనతోడని ప్రమాణం చేశాడు. అవునా? ఓకే. అలా ప్రమాణం చేసిన ఆ ప్రమాణాన్ని అబ్రాము కాస్త అబ్రహామయ్యి ఇప్పుడు ఆ ప్రమాణాన్ని రుజువుపరుచుకున్నాక విశ్వసించాలి. ఓకేనా? రుజువుపరుచుకోవాలి ముందు ఆ ప్రమాణాన్ని. అప్పుడు 22వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆ సంగతులంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రహాముకి దేవుడు చెప్పాడు, పరిశోధించెను. అక్కడ మాట చాలా బాగుంటుంది. పరిశోధించెను ఎట్లనగా, అంటే ఎలా పరిశోధించాడంటే, అంటే ఇప్పటి వరకు కూడా అబ్రహాముకి ఏం చెప్పాడంటే సిలబస్ నేర్పించాడు. అబ్రహాముకి సిలబస్ నేర్పించాడు. ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. సిలబస్ నేర్పించాక ఏం చేస్తారు జనరల్ గా? పరీక్ష పెడతారు. అంతే. అంటే జ్ఞాపకం ఉందో లేదా అని టెస్ట్ రాయమంటారు. ఎగ్జామ్ పెట్టాడు ఇప్పుడు దేవుడు. ఎస్. ఈ ఎగ్జామ్ లో పాస్ అయితేనే దేన్ని స్వతంత్రించుకుంటాడు? ఆ శ్వాసం. అంతే కదండి. అంతే. ఓకే. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని పట్టుకొని అలా నెమ్మదిగా మోరియా కొండ మీదకి వెళ్ళి కత్తెత్తి వేసేయబోతున్నాడు. వేసేయబోతుంటే దేవుడు మాట్లాడి, అబ్రహాము ఆగు, నీకున్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు బలి ఇవ్వడానికి వెంతీలేదు కాబట్టి అని దేవుడు సంతోషపడ్డాడు, మురిసిపోయాడు కదా. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు బలిచ్చేటప్పుడు ఆపలేదు అనుకోండి. అబ్రహాము ఏం చేద్దాడు? వేసేస్తే ఏం జరుగుతుంది అంటారు? ఇంకా ఆయన చిత్తం నెరవేరదు. బాగుంది సమాధానం, బాగుంది కదండి. అదే ఏమిటి నెరవేరింది? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలో ఇసుకలేని వల్ల చేస్తానన్నాడు. అవును. ఆ ఇచ్చిన ఒక్కడనే ఫినిష్ చేసాడు. ఇంకా మరి వంశం లేదుగా. వంశం లేదు కదా. అంటే మళ్ళీ ఇంకొకరిని ఇవ్వాలి. అంటే ఏమైనట్టు? అప్పుడు మాట తప్పినట్టు అవుతుంది. ఫెయిల్ అయ్యేది ఎవరు? దేవుడు ఫెయిల్ అవుతాడు. ఇది అబ్రహాం విశ్వాసం. ఎస్. ఇది అబ్రహాంలో ఉన్న టెక్నిక్. బాగా అర్థమైందండి. నాకేంటయ్యా అడిగాడు కదా, నాకు సంతానం కావాలి, నాకు గోల పెట్టేశాడు కదా. అదే నాకు సంతానం లేని వాడినే ఉన్నాను, వారసుడు అడిగాడు కనుక మరి అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు కావాలని కుదరదు అన్నాడు. పేచి పెట్టాడు. పేచి పెడితే సరే ఇస్తాను రా అబ్బాయి అన్నాడు. ఇచ్చాడు. 2 ముక్కల కింద నరికే అన్నాడు. ఇప్పుడు నరికేసాడు. ఏమవుతుంది? ఆయన ఫెయిల్ అవుతాడు. అంటే వాగ్దానం కాస్త ఫెయిల్ అవుతుంది. ఒకవేళ వేసేసాడు అనుకోండి, ఓకేనా, వేసేసాడు అనుకోండి, ఇస్సాకు చచ్చిపోయాడు. దేవుడు ఏం చేయగలడు? మళ్ళీ అతను బతికించగలడు. ఇంకే అంటే ఎటొచ్చినా కూడా నేనే గెలుస్తా. ఇది అబ్రహాము విశ్వాసం, మనస్సు. దీన్ని చూసి మురిసిపోయాడు దేవుడు. ఎటొచ్చినా నేనే గెలుస్తా. ఎట్లా?
దేవా నువ్వు వాగ్దానం చేశావు, ఇచ్చావు, ఇచ్చిన ప్రకారంగా మళ్ళీ తీసుకుంటున్నావు. వీడిని తీసుకొచ్చి ఇచ్చిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇద్దరు ఇచ్చావు. ముక్కల కింద నరికన్నావు. ఆ. నరికేస్తున్నాను, నాకేమిటి గొడవ, నీకు నష్టం, వాగ్దానం ఇచ్చిన దేవుడు అంటారు అందరూ అని దేవుడికి తిరగేశాడు. అమ్మ నీ తస్సదియ, నువ్వు ఎలాంటి ఏంట్రా అనుకుని అదే అక్కడ చెప్పాడు కదా, ఇది నాకెట్లు తెలియను, ఆ. నేను స్వతంత్రించుకుందునని నాకెట్లు తెలియను, గుర్తుపెట్టుకోమని నాకెట్లు తెలియను, ఇదిగో ఇలా తెలుస్తుంది నాన్న అని రుజువు చేస్తున్నాడు అనమాట. నిజానికి అబ్రహాము ఇస్సాకుని బలిచ్చాడు, ఇవ్వలేదంటారు అందరూ, బలి ఇచ్చాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను. అంటే ఏమిటి అర్థం? అర్పించెను అంటే ఏమిటి? వేసేసాడు అని ఇక్కడ ఆ విశ్వాసం చూస్తున్నాడు, మనసులో మాత్రం నలిగిపోతున్నాడు. కానీ నలిగిపోతున్న అబ్రహాములో ఉన్న అసలు విషయాన్ని బయటికి లాగాడు. అబ్రహామా, నాకు ఇవ్వడానికి వెను తీయలేదు గనక నేను పునరుద్ధానుణ్ణి చేస్తున్నాను చూడు అని చూపించాడు ఇస్సాకుని ఛాయలో. బాగా పట్టుకోవాల్సిన ఇక్కడి నుంచి మీరు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇస్సాకుని చూపిస్తున్నాడు ఛాయలో, మరణం నుంచి లేపుతాను, పునరుద్ధానం ఉంది అబ్రహామా అని రుజువు చేశాడు. అది చెప్తున్నాడండి, పునరుద్ధానం ఉందని. Yes. బైబిల్ గొప్ప ఇది. ఇక్కడ నేను అసలు నిజంగా మురిసిపోతాను. పునరుద్ధానం ఉందని ఇస్సాకు దగ్గర రుజువు చేశాడు. ఇప్పుడు ఇస్సాకు బలయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు మళ్ళా వాగ్దానం చేస్తున్నాడు చూడండి, 17వ వచనం. 22:17 అండి. నేను 16 నువ్వు నీకు ఒక్కడే ఉన్న కొడుకుని ఇవ్వటానికి వెను తీయలేదు కాబట్టి ఈ కార్యం చేసినందున అబ్రహామా ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరములను ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున, ఇది కీ నోట్ అనమాట అండి ఇక్కడ. వినినందున, నా మాట వినినందున. ఎంత అద్భుతం తెలుసండి ఇది, విన్నందుకు. అబ్రహామా, నువ్వు నా మాట విన్నందుకు భూలోకములోని వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని చెప్పాను. అవునా? నీ సంతానము వలన ఆశీర్వదించబడునని చెప్పాను. ఇప్పుడు అబ్రహాము విశ్వాసంలో ఇస్సాకున్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? భూలోకంలో జనములు అందరూ ఉన్నారు. జనాలందరూ రావాలంటే అబ్రహాం ఏమవ్వాలి? ఆదాము పిల్లల్ని కనమని చెప్పాడు కదా, అలా కనేయాలన్నమాట పిల్లల్ని. అబ్రహాం కనేయాలంటే పుట్టింది ఎంతమంది? ఒక్కడు. ఇంతకీ ఒక్కడెవరు? ఇస్సాక్ అండి. అవునండి, దీనికి ఇంకో పేరుంది ఆ ఇస్సాక్కి, వాగ్దాన పుత్రుడు. శరీర బలంతో పుట్టినాడు కాదు, వాగ్దానమును బట్టి పుట్టినాడు. శరీర బలంతో ఏం లేదు, శరీరంలో ఏ గాడిద గుడ్డు లేదు. అక్కడ స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. ఎవరికి? శారాకి. అంటే పిల్లల్ని కనడానికి పనికిరాదు. పనికిరాని దాంతో కనిపిస్తే ఇస్సాకు వాగ్దానం. అసలు మొగుడే దాంతో కనిపిస్తే యేసుక్రీస్తు. అర్థమైందా? పెళ్లి కాని దాంతో, పురుషుడంటే ఏమిటో ఎరగని దాంతో కనిపిస్తే ఇక్కడ చేస్తున్న ఈ వాగ్దానం ఛాయ, దాని యథార్థ రూపం క్రీస్తు. ఇది అబ్రహాము విశ్వాసం. అబ్రహాము తన కడుపును పుట్టేది ఇస్సాకని చూడట్లే. ఇస్సాకు గాడిద గుడ్డు రేపు వదిలేడు, చచ్చిపోతాడు. అసలు ఇస్సాకు ఒకడు ఉన్నాడు. అందుకే దూరం నుంచి చూసి, అమ్మా నాయన అసలు ఇస్సాకు నేను ఇది అది అంటున్నాడు. అరా బాబు, ఏంటి నీకు అంత కంగారు ఏమిట్రా? ఆగు అంటున్నాడు. అబ్రాన్ని తెలిసిపోయింది, ఆత్రం పట్టలేకపోతున్నాడు. క్రీస్తునే ఇస్సాకు, నిజమైన ఇస్సాకు. ఎంత అద్భుతంగా వేశాడో తెలుసండి. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం రాబోతున్న క్రీస్తు, తన కడుపున పుడుతున్న ఇస్సాకు కాదు. ఇస్సాకే ఛాయ. అసలు నిజం కాదు ఇస్సాకు. అప్పుడు నిజమే, కానీ నిజమైన ఇస్సాకు మత్తయి సువార్త 1:1 చదువుదాం. అది ఇంకా బాగుంటది. అబ్రహాము కుమారుడగు
దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి గ్రంథము అనండి. బిబ్లియోస్ ఆఫ్ అబ్రాహాము ఇస్సాకు, ద సన్ ఆఫ్ అబ్రహాం అండ్ ఇస్సాకు, ద సన్ ఆఫ్ డేవిడ్. ఎంతండి మత్తయి సువార్త 1. బుక్ ఆఫ్ ది జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని స్టార్ట్ చేస్తాడు ఇంగ్లీష్ లో. ద బుక్ ఆఫ్ జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ అబ్రహాం అండ్ ద సన్ ఆఫ్ డేవిడ్. ఒకటో వచ్చిన అబ్రహాం కుమారుడగు దావీదు దావీదు కుమారుడైన కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఆగిపోయారు ఇక్కడ. Yes. గ్రంథం ఎగరగొట్టేశారు. అక్కడ గ్రంథం అనే మాట ఉంది. బిబ్లియోస్ గ్రీక్ లో ఉంటుంది అన్నమాట స్పష్టంగా. కాబట్టి గ్రంథము, వంశావళి గ్రంథం. ఎవరి కుమారుడట? దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడగు ఉమ్, దావీదు దావీదు కుమారుడైన ఉమ్. అంటే ఇద్దరికి కొడుకు అయ్యాడు. ఇందాక రోమపత్రికలో మనం చదివాం, జ్ఞాపకం ఉందా? ఏంటది? శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి లేచుటలో పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. యేసుక్రీస్తు. ఇప్పుడు అబ్రహాము ఏం చూస్తున్నాడు, ఏమని విశ్వసించాడు అనే పాయింట్కి వచ్చేసాం. Yes. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళాలి మనం? దానికి ముందు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 8. 8వ అధ్యాయంలో 57, 56, 57 చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతు అని మిగుల ఆనందించెను. ఇంతకీ ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఓ అబ్బాకి బేటా హై जो इन्हें, वो अब्बा की बेटा है उन्हें। తోడ అయింది సార్. ఓ అబ్బాకి బేటా है उन्हें। తండ్రి అయిన కుమారుడు. ఆ అబ్రాహాము కుమారుడుగా ఈయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ, అన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము అంటే ఎక్కడ చూసేస్తున్నాడు అబ్రాహాము? మిగుల ఆనందించారట. చూడండి, ఆల్రెడీ అయిపోయిందట, చూసేసాడట, ఆనందించేసాడట. అది చూసి సంతోషించాడు అని. అది పాపం చాలా సూపర్ ఓడేది. అండి ఎంత అద్భుతం ఇందులో ఉంది సుమా. దీన్ని మనం చాలా జాగ్రత్తగా జీర్ణించుకోవాలి. అందుకే బైబిల్ అద్భుతం అంటాను నేను. ఇది దేవుడు వరం ఇవ్వాలి. దేవుని దగ్గర ఏదన్నా మనం ఇన్స్టెంట్ కావాలి. ఇక్కడ అబ్బే. ఎక్కడండి ఎక్కడ అబ్రాహాము, ఎక్కడ యేసుక్రీస్తు? ఎన్ని తరాలు గడిచిపోయి ఆఖరి నేను వచ్చి నిలబడి, మీ తండ్రి అయిన అబ్రాహాం నా దినము చూతునని మిగుల ఎదురు చూశాడు. నా దినం చూశాడు. నా దినం అంటే ఏంటి? మళ్ళీ ఈ భాష ఇక్కడ ఈ భాష ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇవాళ నన్ను చూడాలని అబ్రహాం ఎదురు చూశాడు. చూశాడు నన్ను అంటే ఏంటి అర్థం? సంతోషించాడు. చూశాడు నన్ను. చూసి ఊరికే ఉన్నాడా? అయ్య బాబాయ్ తట్టుకోలేక చంకలు గుద్దేసుకున్నాడని చెప్తున్నాడు. అవునా? సంతోషం పట్టలేకపోతున్నాడు. అంత ఆనందపడ్డాడు, మిగుల ఆనందించాడు. అది చూసి సంతోషించాను నేను. దీనికి బుర్ర తక్కువ వాళ్ళకి మళ్ళాగా బుర్ర తక్కువ వాళ్ళకి ఏది ఏమన్నారు తెలుసా? నీకు ఇంకా 50 కూడా లేవు? భలే ఉన్నాయని పని. మేమంత ఫుల్స్ లాగా కనిపిస్తుంది నీకు అంటికి. చాలు ఊరుకోండి, బేటర్ గారు బాగా చెప్పారులే అన్నట్టుగా వెటకారం చేస్తున్నారు. నీకు ఇంకా 50 లేవు? అవును. నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు. నీ ముఖం అన్నా నువ్వు అబ్రహాముని చూసావా? అబ్రహాం పుట్టక ముందు ఉన్నావా అని మొదలెట్టారు. చూసావా, అంతకు ముందే ఉన్నానంటే ఆ ఉన్నానన్న పేరు మా దేవుడిది, వీడు పెట్టుకున్నాడు సుమా అని కక్ష పెంచుకున్నారు. అంతేనా? 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. అంటే ఇప్పుడు అబ్రహాము చూస్తుంది ఎవరిని చూస్తున్నాడు? తన కడుపున పుట్టబోయే నిజమైన ఇస్సాకును చూసేస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం.
చూడండి 9వ వచనం 11:9 అండి. 8 అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి. ఇప్పుడు మళ్ళీ విశ్వాసం అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నాను. విశ్వాసం అంటే ఏంటి పీటర్ గారు? దేవుని కుమారుడని. అండి విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నన్ను మీరు వింటున్నారా జాగ్రత్తగా? విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు ఇంత విన్న తర్వాత విశ్వాసం అంటే ఏంటో చెప్పాలి మీరు. దాదాపు గంట పైనే విన్నాం మనం. ఇంత విన్న తర్వాత చెప్పాలి విశ్వాసం అంటే ఏంటి. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి. Let us try to understand the difference between the faith of Abraham and the faith of the present church, present Christian. ఇదే ఈ భేదమే. ఇక్కడే సంఘం బోర్ల పడిపోతోంది. ఇక్కడే సంఘం నిలబడలేకపోతుంది. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. విశ్వాసమును బట్టి అబ్రహాము విశ్వాసం ఏదో అదే ప్రవక్తల విశ్వాసం. ఎఫెసీ పత్రికలో చదివాం కదా, ఏమిటి? ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే అండి. ఒకటే. ఈ ఒకటే అని ఏం చెప్తున్నాడు అక్కడ? అబ్రహాము ఏం విశ్వసించాడు? ప్రవక్తల విశ్వాసం అది. ప్రవక్తలు ఏం విశ్వసించారు? శిష్యుల విశ్వాసం అదే. శిష్యులు ఏం విశ్వసించారో నేటి సంఘం విశ్వాసం కూడా అదే అయి ఉండాలి. కానీ ఈవేళ విశ్వాసంలో ఒక మార్పు వస్తుంది. అది గమనించారా? ఏంటి ఆ మార్పు? గమనించారన్నారు కదా. ఈ విశ్వాసం కాకుండా ఆయన ఆజ్ఞలు పాటిస్తే పరలోకం వెళ్తాం. అది ఎలాగో ఫ్యాక్టేనండి. ఆజ్ఞ పాటించడం అనే దానికి ఇక్కడికి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్ గా. నువ్వు కేవలం యేసు ప్రభువుని నమ్ముకో చాలు. యేసు ప్రభువుని నమ్మితే చాలు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అంటున్నారు. యేసు ప్రభువుని ఏమని నమ్ముతావు? దేవుని కుమారుడని నమ్మాలి. ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయం. ఆ యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకునేవాడు రక్షింపబడు. అలా లేదండి. రోమ 10. 10వ అధ్యాయం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. 17:9 అండి. ఇక్కడ కూడా విశ్వాసం అనే మాట చెప్పుకొస్తూ అంటున్నాడు. నీతి కలుగునట్లు. ఇప్పుడు అబ్రహాముకి నీతి ఎలా వచ్చింది? అబ్రహాము దేవుని నమ్మెను అన్నట్టు చూసారా? అబ్రహాము దేవుని విశ్వసించిన పదాలు మార్చకూడదండి. తర్జుమాల్లో పదాలు మారిస్తేనే ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఇక్కడ ఒకటే మాట ఉంది. పిస్టోస్ అనే మాట ఉంటుంది, పిస్టో అనే మాట ఉంటుంది. అంటే విశ్వాసము, విశ్వాస సంబంధము, విశ్వాసము ఇలాంటివే కనిపిస్తాయి. కానీ పదాలు మార్చడంతో ఇంకోలా మనం అనుకుంటాం. అబ్రహాము దేవుని నమ్మెను కాదు, అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో 10:10 అండి. 10:9 చదవండి సార్. ముందు 9 చదవనా? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో చదవండి సార్. 8 నుంచి చదవండి. అదేమని చెప్తున్నది అంటే చెప్పుచున్నది, విశ్వాస వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది మేము ప్రకటించు అంటే అబ్రహాము నాటి నుంచి దేవుడు చేసిన ప్రమాణం యొక్క సంపూర్ణత ఇదిగో ఇక్కడ నెరవేరింది అని రుజువు చేసిన దాన్ని చెప్తున్నాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ అంటే ఏది? ఆ విశ్వాస వాక్యం ఏమిటంటే యేసు ప్రభు అని. ఇంగ్లీష్ లో ఎలా ఉంది చూడండి సార్. అక్కడ భలే ఉంటది మాట. ఇంగ్లీష్ లో ఎలా ఉంది చూడండి. అక్కడ అయ్యారు ఇంగ్లీష్ లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ లో చూడండి ఎంత బాగుంటుంది మాట.
10:9 అండి. That people should confess they found the Lord Jesus. And The Lord Jesus, Lord Jesus. And not అది believe అది కింగ్ జేమ్స్ వెర్షన్ అండి. in God And then heard. that God had raised him from the dead. అంతేనండి. So Raised him from the dead. he saved. Those shall be saved. అంతేనండి. రక్షింపబడుదురు, బడును అనే కదండి అర్థం. ఓకే, అక్కడ యాక్చువల్ గా ఏమని ఉంటుందంటే జీసస్ ఈస్ లార్డ్. లార్డ్ Lord. యేసు ప్రభువని, Not the యేసు Lord Jesus. ప్రభువని, Lord Jesus said, జీసస్ ఈస్ లార్డ్ అని ఉంటుంది ఇక్కడ. ఇంకేం ఎగరగొట్టేసాడు దాన్ని. ఏమండి, మార్పులు చేర్పులు చేస్తూ ఎగరగొట్టేస్తున్నారు చాలా. మీరు చూసుకోండి, జీసస్ ఈజ్ లార్డ్ అని ఉంటుంది ఒరిజినల్ గా అక్కడ. యేసు యేసు ప్రభువని అంటే యేసే ప్రభువని అపొస్తలుల కార్యాల్లో కనిపిస్తుంది కదా. యేసే ప్రభువని సాక్ష్యం ఇస్తున్నామని చెప్పాడు. ఏమండి, ఓకే. ఇప్పుడు యేసు ప్రభువని, ప్రభు అంటే ఏ ప్రభు అని, ప్రభు అంటే ఏ ప్రభు అని, ఎంత టైం అయింది? లేదు లేదు, పర్వాలేదు, నష్టం లేదు, నష్టం లాగ్ అవుతుందంట అక్కడ ఏదో అంటే లెంత్ ప్రస్తుతానికి ఈ ఒక్క మాటతో మనం ఆగిపోదాం. మిగతా విషయం నెక్స్ట్ మన హెబ్రీ పత్రికలో చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఇది వచ్చే తరగతికి వాయిదా వేసుకుంటూ ఒక్క ముక్కతో మనం ఈ తరగతిని ముగించుకుందాం. యేసు ప్రభు అని. ప్రభు అంటే ఏంటి? లార్డ్. ఇంగ్లీష్ లార్డ్ అంటే ఏంటి? దేవుడు. కీర్తన 2, ఇంకా తప్పదు, 2వ కీర్తన. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి ఏళ విరోధంగా లేచారు అని చెప్తూ 2వ కీర్తనలో చెప్తాడు. బాబా భలే మాటలు ఉంటాయి. 2 చదవండి సార్. మళ్ళీ అన్యులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుతున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి ఎవరు? ఆయన అభిషిక్తునికి క్రీస్తు. వెరీ గుడ్, అదేనండి, గుర్తుపెట్టుకోండి చదివేటప్పుడు, అది చాలా ఇంపార్టెంట్. అభిషక్తుడు అంటే దావీదు విశ్వాసంలో క్రీస్తు, క్రీస్తు మెస్సియా. అక్కడ అదే మాట ఉంటుంది, మెస్సియా, అభిషక్తుడు, అభిషక్తునికి విరోధంగా. చూస్తూ వచ్చారు. అసలు అదే అద్భుతం అండి. ఎంత అసలు ఆ అద్భుతాన్ని మనం అంటే ప్రతిదీ ఊరికే నిమిత్తమైన నిందకు క్రీస్తు ఎక్కడ ఉంటాడు? లేని క్రీస్తుని చూడడం. అదే అందుకే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం స్టార్ట్ చేయడం అలా స్టార్ట్ చేశాడు. వీళ్ళందరూ క్రీస్తు అందుకే విశ్వాసం. ఈవేళ క్రైస్తవుడు ఇలా ఉంటే ఎలా ఉన్నో. ఈ సంతానం వల్ల వారు ఆశీర్వదించబడడం, విశ్వాసం అనేది నమ్ము, ఆశీర్వాదము. అసలు జీసస్ నమ్ముకుంటే ఎన్నో ఉన్నాయండి బాబు. మాత్రమే కాదు, అంత అద్భుతాన్ని అందులో పెట్టి అంతే అనుభవంలోకి రావాలి. భూరాజులు చదివారా మాటను? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి ఎలా విరోధంగా లేచున్నారు అని చెప్తూ ఏమంటాడో తెలిసిన, కొండను పగలగొట్టినట్టు నీవు వారిని ఇనుప దండముతో ఎలుదువు, వారిని కొండను పగలగొట్టినట్టుగా. అంతేనండి, నీవు నా కుమారుడు,
నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదని. ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులైండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఎందుకంటే ఈ మాటలన్నీ చెప్తున్నాడు? ఇది కూడా విశ్వాసంలో ఒక భాగమే. ఇది కూడా విశ్వాసంలో ఒక భాగమే. దావీదు ఇంకా ఎక్కువ చూసేసాడు. మన వారికి శిక్ష విధించబడింది. అంటే ఎక్కడికి దావీదు ఇంకా ఎక్కువ చూసాడు, ఇంకా దూరం పడి దావీదు, అందుకు దావీదు కొడుకాడు. ఇదంతా ఒక క్రిటికల్ గా కనబడుతున్న ఒక సులువైన పద్ధతిలో దేవుడు బైబిల్ నిర్మాణం చేశాడు. కాబట్టి అబ్రహాం విశ్వాసం ఏమిటి అంటే రాబోతున్న క్రీస్తుని ముందుగా చూడగలిగాడు. ఆ క్రీస్తు ఎలా ఉంటాడన్న విషయాన్ని ఛాయలో ఇస్సాకు దగ్గర నేర్చుకున్నాడు. ఓహో, ఇదా సంగతి, నా వలన భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయంటే అసలు కొడుకు పుట్టాక వస్తుందన్నమాట ఆశీర్వాదం. కాబట్టి ఆ కొడుకే కావాలని నాకు కూర్చున్నాడు. ఆ కొడుకే కావాలని కూర్చున్నాడు అబ్రాహాము. ఆ కొడుకు కోసమే ఎదురు చూశాడు. అందుకే నా దినము చూతునని మిగులు ఎదురు చూశాను, సంతోషించాడు, అనుభవించాడు, ఆనందించాడు అబ్రాహాము మీ తాత అని చెప్పాడు. అని ఎంత మెస్మరైజింగ్ గా ఉంటది ఇది. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ ఐ హావ్ లెర్న్ మోర్ థింగ్స్ టుడే. కాబట్టి అంత ఆత్మకు బలం అది చాలా ఒకసారి పోషణ లేని తిండి తింటాం. డాక్టర్ గారు అంటారు మీరు తింటున్నారు కానీ మీ దాంట్లో మినరల్స్ లేవు, ఫ్యాట్స్ లేవు, ప్రోటీన్స్ లేవు అవునండి, అని చెప్తారు. అవును, కానీ ప్రోటీన్ కలిగిన ఫుడ్ మనం ఏది తినాలని వాళ్ళు చెప్తే అది మనకి ఎగ్గట్టుగా ఉంటది. కానీ నిజంగా ఆ ఆత్మకు బలము దానంతట అదే అందుతుంది అనుకోండి, వింటున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది కదా, అది ఆత్మలో ఆ ఆనందం ఉంటది, ఆ సంతృప్తి కలిగించేదే మన ఆత్మ కడుపును నింపుతుంది ఆహారంతో. ఆ సంతృప్తే. ఈ కడుపుకు ఎంత తిన్నా కొంచెం తిన్నాక ఇంకొంచెం ఎక్కువ తినగలం, ఆ తర్వాత తినలేం, కక్కేసుకుంటాం. కానీ ఆత్మకు ఆకలి అనేది ఎలా ఉంటదంటే దేర్ ఇస్ నో ఎండ్, తింటానే ఉంటది. అవును, ఆమేన్. అదంతే అది. నేను చాలా ఈరోజు వాక్యాన్ని చాలా ఎంజాయ్ చేశాను. కొంచెం ముందు ప్రీవియస్ లో చెప్పిన మాటలను కూడా దీన్ని జోడించుకుంటున్నప్పుడు మళ్ళీ దీన్ని ధ్యానంలోకి తీసుకొస్తున్నప్పుడు విశ్వాసం యొక్క పరిణితి, దాని యొక్క ఔన్నత్యము, దాని ఉనికి, దాని కొనసాగింపు, అది మనకెంత వరకు ఉపయోగపడుతుంది, క్రితం ఉన్న ప్రవక్తలకు కానీ దైవజనులకు, భక్తులకు, అందరికీ, విశ్వాస వీరులందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడింది, ఈరోజు మనకెంత ఉపయోగపడుతుంది అనేది ఇదేదో మనము ధ్యానించడం అనేది సంపూర్ణమైన వాక్యాలు తీసుకున్న ఒక కొంచెం అవుట్లైన్ గానే తీసుకున్నాం. ఇంకా లోతుల్లోకి వెళ్ళినట్లయితే మనం ఒక 10 వారాలు దీంట్లోనే కూర్చోవాలి. చాలా దీనికి ఎండ్ అనేది లేదు, కానీ మనకు అవసరమైనంత వచ్చింది. చక్కటి మాటలు విజయ్ కుమార్ గారు విశ్వాసం ఏంటో చెప్పారు అంతే. జస్ట్ ఇంకా ఉంది. ఇప్పుడు మనం అబ్రహాము విశ్వాసం ఏమిటన్నది చెప్పుకున్నాం, కానీ ఏమని విశ్వసించాడన్నది చెప్పుకోవాలి. అదే ఇది మిగిలింది. ఏమిటని చెప్పారు. విశ్వాసం అనే మాటకు అర్థాలు అనేకములు, దీని నిర్వచనాలు అనేకములు. విశ్వాసానికి ఇది అని చెప్పజాలం, కానీ ఆ విజయ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే ఏదైతే సంపూర్ణమై ఉన్నదో, మనిషికి ఏది అవసరం ఉన్నదో, ఏది గమ్యమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో దాన్ని చూసుకున్నాం. ఈరోజు చివరికి వెళ్ళిపోయామన్నట్టు, పట్టుకున్నాం. కనుక మనకు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కాని కూడా నిరర్ధకం అవుతాయి. కానీ అందరి పూర్ణం కాని అని నేను చెప్పాలి, ఎందుకంటే అది మనం ధ్యానంలోకి వెళ్ళలేదు. అబ్రహాం విశ్వాసం ఏంటంటే దూరం నుండి క్రీస్తుని చూశాడు. ఆ క్రీస్తుని అక్కడ అబ్రహాం ఎక్కడ చూశాడంటే, మీరు చక్కగా చెప్పుకున్నారు ఆ మాట. ఒకవేళ ఇస్సాకు చనిపోయాడు అనుకోండి, అక్కడ దేవుడు ఫెయిల్ అయిపోతాడని మీరు అన్నారు. మీరు అనడము, ఆయన ఇట్లా బల్ల గుద్దడము నాకు చాలా నచ్చింది. దేవుని స్తోత్రం. వాస్తవం.
కనుక అక్కడ క్రీస్తుని చూశారు. అది క్రీస్తు ఒక్క నుంచి చెప్పాడు ఇందాక 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో. అదే కదా, అవునండి, అవును. అబ్రహాం ఏం విశ్వాసం చేశాడో, ఎలాగ ఆనందించాడో, ఎలాగ సంతోషించాడో అది యేసు ప్రభు చెప్పుకొచ్చాడు అన్నట్టు ఆయన విశ్వాసం ఏంటి. కనుక బైబిల్లో భక్తులను ఆ ఊరికనే పరిగణలోకి తీసుకొని వచ్చి ఏదో ఒక పట్టిక రాసేసి మీరు కూడా విశ్వసించండి గుడ్డి కాదు. ఆ అనుభవాలలో నుండి దానికి కాలాలు తరాలు వచ్చాయి కదా. ఆ దేవాదేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. అటువంటి విశ్వాసం నిజంగా దేవుడు మనకు కూడా ఇవ్వాలి. అంత కాకుండా కొంత అయినిస్తే మనం ఆవగింజ అనే పదం ఎందుకు వాడాడో తెలియదు కానీ అంత ఉన్నా సరిపోద్ది. దేవుని ఆవగింజ అంతా విశ్వాసం అనే పదం వాడాడు కదా. దేవుని స్తోత్రం కలి మనం ధన్యులమే, ఇక తరించిపోతాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓకేనండి. అంటే ఇప్పుడు అబ్రహాం గారు విశ్వాసం అంటే ఏమిటనే చెప్పారు. అంతే. ఏమని విశ్వసించాడో ఇంకా చెప్పలేదు మీరు. అదొక్క పాయింట్ మనం ఇప్పుడు అబ్రహాం గారి విశ్వాసం ఏమిటంటే ఇస్సాకులో రాబోయే క్రీస్తు అనే కుమారుణ్ణి చూసి ఆయనే కావాలని విశ్వసించారు. అంతే అంతే. ఇస్సాకే, కానీ ఈ ఇస్సాకు నిజం కాదు. ఎస్ నిజమైన ఇస్సాకు వస్తాడు, పుడతాడు. ఎస్ ఆయనే క్రీస్తు. అది నా కడుపునే పుడతాడని ఎస్ నాకు ఆయన కావాలి. నిరీక్షించాడు. అందుకనే ఎబ్రీ పత్రిక 11:1 అదే చెప్తుంది. అది జాగ్రత్తగా చూడాలి. అసలు అద్భుతం అది. ఆ అద్భుతాన్ని వచ్చే వారం, వచ్చే తరగతిలో ఇటువంటి చూడాలంటే ఒక వ్యక్తి బాహ్య నేత్రాలతో, బాహ్యమైన మనసుకు చూడలేడు. ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు నేత్రాలతో, మనోనేత్రాలతో తో చూడాలి. చాలా దేవుని దగ్గర చాలా సమర్పణ చేసుకోవాలి. దేవుడు నేను ఏదైనా అనుగ్రహిస్తే తప్ప ఎవరు ఏది పొందలేరు. పొందలేడు. ఇంకో మాట కూడా చెప్పాడు ఎఫెసీ పత్రికలోనే. ఒకరికి బుద్ధివాక్యం అనే మాట చెప్పాడు చూసారా. అది ఎట్లా వస్తుందంటే ఏం లేదు, ఎవరికైనా ఇస్తాడు. అది నీకని నాకని ఎవరికైనా ఇస్తాడు. బట్ ఒక త్యాగం చేసిన రుజువు దేవునికి చూపించాలి. ఎస్ ఏదో ఒకటి త్యాగం చేస్తాం. ఒకటి త్యాగం చేస్తే ఊరుకోదు మనసు. మిగతావి ఏవి అడ్డొస్తున్నాయో అవి కూడా త్యాగం చేయమంటది. ఇప్పుడు ఒక మీరు పదం సంబంధించింది. మనం బైబిల్ పడుతుంటే పక్కన కేవలం భక్తులు కూడా లేదు. దాన్ని అంతరార్థం లేదు వెతకడానికి, మీరు దాన్ని విశ్లేషించడానికి, నేర్చుకోవడానికి, దాన్ని పరిశీలించడానికి పట్టుకున్నారనుకోండి, కొన్నాళ్ళ కలిగి మళ్ళీ పడుతుంది. మీరు కూడా దేవుడిని పట్టుకోవాలని ప్రయాసపడ్డారనుకోండి, దేవుడు మీకు పట్టబడడు, ఆయన చేతికి మీరు పట్టబడతారు. అది చాలా గొప్ప అద్భుతం. బైబిల్ చేత పట్టబడాలి, దేవుని చేత పట్టబడాలి. పట్టబడాలంటే ముందు మీరు పట్టుకోవాలి, ఆయనను పట్టుకోవడానికి ప్రయాసపడాలి. కొంత మామూలు ఉన్నది ఇక పరిస్థితి. మీ ఆలోచనలు మారిపోతాయి, మీ సొంత ఆలోచనలు పట్టకపోతాయి. ఏంటి, నేను ఎంతకాలం ఇదే ఆలోచన చేశాను నిజానికండి అనుకునే పరిస్థితి. షారణ్ గారు, నిజానికి నాకున్న ఫినాన్షియల్ ట్రబుల్స్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను కానండి. నిజంగా మీరు నమ్మరు. క్లోజ్ చేసావా? సరే, బయటకు వచ్చా? ఇప్పటికి ఈ తరగతిని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ అవ్వలేదు కదా. ఓకే ప్రార్థన అయ్యాక చేసుకుని ముగించుకుందాం. ఏమండి? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వచ్చేస్తారు. మీరు చేస్తారా? పాట అయినా నేను ప్రార్థన చేయండి. ప్రార్థన ఆశీర్వాదం. నేను గుర్తు చేశాను. ప్రారంభం చేసి చేయండి చేయండి పని చేసి ప్రార్థన చేసుకుందాం. ఈ తరగతిని ముగించుకుంటూ మనం ప్రార్థనతో, ఆశీర్వాదాలతో ముందుకు సాగుదాం. కృపానిధి అయినటువంటి మా తండ్రి, భూమి ఆకాశములకు ప్రభువు మా దేవ, మీకు స్తోత్రాలు. దేవా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మీ ప్రశస్తమైనటువంటి ఆదరణ ఇచ్చి, కొన్ని విషయాలు గ్రహించడానికి తగినటువంటి సామర్థ్యం ఇచ్చి ప్రభు, అలా గ్రహించడానికి మీ ఆత్మను వరంగా ఇచ్చి ప్రభు మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారనటానికి రుజువు ఆయన మాకు చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ రుజువును బట్టి విశ్వాసంలో స్థిరులం కావటానికి ముఖ్యంగా ప్రభు, లోక క్రైస్తవ్యంతో కాకుండా యథార్థమైనటువంటి క్రైస్తవులుగా, మిమ్మల్ని మెప్పించే పిల్లలుగా, మీ చంకనెత్తుకునేట్టుగా, మీ చేత ప్రేమించబడేటట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సత్యం కొరకే నిలబడాలని, మీ కుమారుడు ఎలాగైతే క్రీస్తు ప్రభువారు నాయన
నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని అని ప్రభు నిలవబడి ధైర్యంగా సాక్ష్యం చెప్పారు. అంత సత్హృదయాన్ని మాకు కూడా దయచేయండి. మేమును అనేకులను ప్రభు మీ వైపుకు త్రిప్పటానికి కావలసిన సామర్థ్యాన్ని దయచేయండి. అది మీ చిత్తమే ప్రభు. అయినా ఈవేళ మా దేశం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది ప్రభు. ఇక్కడ మిమ్మల్ని గూర్చిన వాస్తవాన్ని మాత్రమే ప్రభు అందించాలనే ఈ తాపత్రయాన్ని మీరు ఆశీర్వదించమని, అనేకులకు తండ్రి అవగాహనలోకి వచ్చేట్టుగా మీరు మీ కృప చూపించమని, మీ ఆత్మను ప్రభు ఆయా హృదయాల మీద కుమ్మరించమని, ఆయా మనస్సులను మీ స్వాధీనంలోకి తీసుకొని దేవా మీ కార్యాలను జరిగించమని, మీ చిత్త ప్రకారం నడిపించమని, మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని ప్రభు. మా కొరకు ఇంత ప్రయాసపడుతున్నారు తండ్రి మీ దాసులు షారోన్ రాజు గారిని బట్టి, నాయనా ఆయన చేస్తున్న పరిచయను బట్టి మీ Yes. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు, మమ్మల్ని వందనాలు. ఇంత ప్రేమిస్తున్నారు ప్రభు. Yes. ఆయనతో నాయన మరి ఆయన ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, Yes. ఆయనకు మీరు ఇచ్చినటువంటి తలాంతును బట్టి Yes. ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తూ అవును దేవా, డాక్టర్. మరి వారి సతీమణి గారిని మీ చేతుల్లోకి తీసుకొని మీ కార్యం జరిగించమని, ముఖ్యంగా ప్రభు పరిచయం స్వస్థతను దీవించమని, అదే రీతిగా ప్రభు మమ్మల్ని ఇంత ప్రేమించి ఆదరించి మా కొరకు ఆయన పరిచయం Yes. చేస్తున్నారు. ఆయన్ని బహుగా దీవించమని, ఆయనకు ప్రభు బహుగా మీ ఆదరణ దయచేయమని, సంతోషాన్ని దయచేయమని, అలాగే ప్రభు ఈ కార్యక్రమానికి మూలంగా నిలబడుతూ ప్రభు మరి ఇలా ప్రేరేపించి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి లీడర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సతీమణి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. మరి ఇటీవల కాలంలోనే ఆమెకు ఆపరేషన్ అయింది ప్రభు. సోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ విషయంలో మీరు సహాయం చేయండి, లేవనెత్తండి, కోలుకునేట్టుగా కృప చూపించండి ప్రభు. నేను అత్యల్పుడును తండ్రి, ఏ మాత్రం కూడా నేను గొప్పవాడిని కాదు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, నా పరిస్థితిని మార్చండి ప్రభు. దేవా, నా ఈ ఆర్థిక పరిస్థితి మీ కొరకు ఆటంకంగా లేకుండా చేయండి ప్రభు. నేను కోరుకునేది అది ఒక్కటే తండ్రి, నా స్థితిని మార్చి ప్రభు మీ కొరకు మాత్రమే నా జీవితాన్ని అంకితం చేయగలిగినట్లు, నా మనస్సు పూర్ణమైన స్థితిలో ప్రభు మీ పైన ఆనుకున్నట్లు నాయన మీ పాదాల చెంత చేరినట్లుగా అనుగ్రహించమని, మహిమ పొందమని ప్రభు. ఈ పరిచయంలో సహకరిస్తున్నటువంటి కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ స్థలాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరెవరైతే వింటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించి దీవించమని ప్రభు. వారితో మీరు మాట్లాడమని, మీ వాక్కులు వారి మనసులో స్థిరపడినట్లుగా సహాయం చేయండి. క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.